వెల్కమ్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. జనరల్ నాలెడ్జ్ అనే టాపిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా విస్తృతంగా ఉంటుంది. అంటే ఇట్ ఈస్ అన్ అంబ్రెల్లా. దీని కింద చాలా రకాల టాపిక్స్ వస్తాయి. ఓకే, సో ఈ జనరల్ నాలెడ్జ్ అనేది మనకి ఓన్లీ డిఎస్సికే కాకుండా కేంద్రీయ విద్యాలయ టీచర్ రిక్రూట్మెంట్కి లేదా నవోదయ టీచర్ రిక్రూట్మెంట్కి ఇలా ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ టీచర్ రిక్రూట్మెంట్ జాబ్స్కి కూడా జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అన్న టాపిక్ మీద మీకు కొన్ని మార్కులు ఉంటాయి. ఓకే, డిఎస్సిలో మనకి దీనికి 8 మార్కులు కేటాయించారు. ఓకే, సో కాన్సన్ట్రేషన్ మీరు మిగతా మార్కులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మన కంటెంట్ మన టెక్స్ట్ బుక్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి ఫలానా పుస్తకంలోంచి వస్తుంది అని తెలుసు కాబట్టి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఈ 8 మార్కుల మీద మనం కొంచెం తక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ ఇది కూడా చదవటం ప్రిపేర్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైతే మిగతా వాళ్ళు తక్కువ ప్రిపేర్ అవుతాయో మీరు అది కూడా ప్రిపేర్ అయినప్పుడు మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నాము, ఈ వీడియోలో అరౌండ్ 150 ఎంసీక్యూస్ జనరల్ నాలెడ్జ్ గురించి చూద్దాం. ఓకే, అంటే డిఎస్సికి కానీ కేవీకి కానీ నవోదయ కానీ లేదా ఎనీ అదర్ గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇవి మీకు పనికొస్తాయి. ఓకే, సో ప్లీజ్ డు నాట్ బీ అ ప్యాసివ్ లెర్నర్, యాక్టివ్ లెర్నర్స్ లాగా ఉండి క్వశ్చన్కి ఆన్సర్ మీకు తడితే మాత్రం డెఫినెట్లీ కామెంట్ బాక్స్లో రాయాలి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద రైట్ టు ఎడ్యుకేషన్? భారత రాజ్యాంగంలో విద్యా హక్కుని సూచించే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 14, 19, 32, 21A. ఆర్టికల్ 14 అనేది మనము ఇట్ డీల్స్ విత్ ఈక్వాలిటీ బిఫోర్ లా, అంటే చట్టం ముందు సమానత్వాన్ని సూచిస్తుంది. ఆర్టికల్ 19 అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అంటే మాటల స్వేచ్ఛ మరియు వ్యక్తీకరణ హక్కుని సూచిస్తుంది. 32 is కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే రాజ్యాంగ న్యాయ సాధనలకు హక్కుని కల్పిస్తుంది. ఓకే, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఆర్టికల్ నంబర్ 21A కింద ఇట్ ప్రొవైడ్స్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ ఏజ్ 16 to 14 years. ఓకే, అంటే 6 నుండి 14 సంవత్సరాల వయసున్న పిల్లలకి ఉచిత తప్పనిసరి విద్యని మనము ఈ ఆర్టికల్ కింద మనం ఇస్తాం. ఓకే, ఈ ఆర్టికల్ని మనము 86th అమెండ్మెంట్ 2002లో మనం యాడ్ చేసాం. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్? అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఏది? ఇటానగర్, డిస్పూర్, కోహిమా, గ్యాంగ్టాక్. ఇవన్నీ కూడా మనకి నార్త్ ఈస్టర్న్ ఇండియాలో పడతాయి. ఓకే, 7 సిస్టర్స్ అంటారు కదా ఆ స్టేట్స్లోంచి. ఓకే, సో ఈటానగర్ అనేది దిస్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. డిస్పూర్ అనేది ఇట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ అస్సాం. కోహిమా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ Nagaland and Gangtok is the capital of Sikkim. Who is the author of the book Exam Warriors? Exam Warriors పుస్తక రచయిత ఎవరు? ఇది నేను కమ్యూనిటీ పోస్ట్లో కూడా వేశాను. డాక్టర్ ఏపీజే అబుల్ కలాం, నరేంద్ర మోడీ, చేతన్ భగత్, రమేష్ పోఖ్రియాల్. ఎగ్జామ్ వారియర్స్ రాసింది మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. డాక్టర్ ఏపీజే అబుల్ కలాం రాసింది ఆయన ఆటోబయోగ్రఫీ, దిస్ ఇస్ వింగ్స్ ఆఫ్ ఫైర్. ఇది ఐ థింక్ క్లాస్ 9th టెక్స్ట్ బుక్లో దీంట్లోంచి ఒక ఎక్సెప్ట్ కూడా ఇచ్చారు. క్వశ్చన్ నెంబర్ 4, నిపుణ్ భారత్ మిషన్ ఫోకసెస్ ఆన్. నిపుణ్ భారత్ మిషన్ ప్రధానంగా ఏ అంశంపై దృష్టి పెడుతుంది? టీచర్ సాలరీస్, ఉపాధ్యాయుల జీతాలు, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పాఠశాల వసతులు, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, ప్రాథమిక అక్షరాభ్యాసం మరియు గణితం, హయ్యర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, ఉన్నత విద్యా సంస్కరణలు. నిపుణ్ భారత్ మిషన్ ఫోకసెస్ ఆన్. నిపుణ్ భారత్ అనేది ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, ప్రాథమిక అక్షరాభ్యాసం మరియు గణితం మ్యాథ్స్ మీద మనకి ఫోకస్ ఇస్తుంది. ఓకే, టీచర్ సాలరీస్, ఉపాధ్యాయుల జీతాలు అనేది మనకి
సమగ్ర శిక్ష అభియాన్ కిందకి వస్తుంది. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంతకు ముందు మనకి పిఎం శ్రీలో ఉండేది, కానీ ఇప్పుడు సర్వశిక్ష అభియాన్లోకి వెళ్ళిపోయింది. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇది మనకి నిపుణ్ భారత్ మిషన్ మీదకి వస్తుంది. దిస్ ఇస్ ఫర్ క్లాసెస్ 1 to 3. ఇది మనము 2026-27 కల్లా ఈ టార్గెట్ని మనము రీచ్ అవ్వాలి. హైయర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అనేది రూసా చూస్తుంది. రూసా అంటే రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ ఎన్ఈపి 2020 ప్రకారం. ఫిఫ్త్ క్వశ్చన్, ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా ఇస్. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం ఏది? పద్మశ్రీ, పద్మభూషణ్, భారతరత్న, పద్మవిభూషణ్. ఇది లేటెస్ట్ ఏది ఎవరికి వచ్చింది అని మీరు పద్మ అవార్డ్స్ అని చెప్పి ఓపెన్ చేస్తే దట్ ఈస్ ఎ గవర్నమెంట్ వెబ్సైట్. అందులో మీకు డీటెయిల్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనము హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఏంటి అంటే దిస్ ఇస్ భారతరత్న. భారతరత్న ఇస్ ద ఆన్సర్. ఓకే, తర్వాత అన్నిటికంటే ఫస్ట్ మనము భారతరత్న అన్నిటికంటే టాప్. ఓకే, భారతరత్న తర్వాత మనకి పద్మ విభూషణ్ వస్తుంది. పద్మవిభూషణ్ తర్వాత పద్మభూషణ్. ఓకే, అండ్ దెన్ పద్మశ్రీ. ఓకే, దిస్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ఇంపార్టెన్స్. క్వశ్చన్ నెంబర్ 6, హూ వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ గవర్నర్ ఆఫ్ అన్ ఇండియన్ స్టేట్? భారతదేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్ ఎవరు? సరోజినీ నాయుడు, ఇందిరాగాంధీ, సుచేత కృప్లాని, యానీ బెసెంట్. First female governor of an Indian state is option 1 Sarojini Naidu. ఈవిడ ఉత్తర్ ప్రదేశ్లో 1947లో she became the governor. ఇందిరా గాంధీ ఏమో ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్. సుచేత కృప్లాని is ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తర్ ప్రదేశ్ ఫ్రమ్ 1963 నుంచి 1967. ఓకే, యానీ బెసెంట్ అన్న ఆవిడ షీ వాజ్ అ ఇంగ్లీష్ ఆవిడ, కానీ షీ వాజ్ అ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ నాట్ అ గవర్నర్. విచ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ ద సారో ఆఫ్ బీహార్? బీహార్ యొక్క విషాదంగా పిలవబడే నది ఏది? గంగా, కోసి, యమున, సోన్. సారో ఆఫ్ బీహార్ అంటే కోసి. ఇప్పుడు చాలా డ్యామ్స్ వచ్చాయి కదా, ఇంకా కూడా సారో ఆఫ్ బీహార్ అంటారా అని చెప్పి గూగుల్ చేశాను నేను. ఓకే, సారో ఆఫ్ బీహార్ అంటే ఏంటి? అక్కడ మాటి మాటికి వానల మూలన వరదలు ఇట్లాంటివి వచ్చేసేసి అందరినీ అక్కడంతా కూడా నేల మీద అంతా వాళ్ళ పంటలు అవన్నీ పాడైపోయాయి కాబట్టి సారో ఆఫ్ బీహార్ అని చెప్పి అనేవాళ్ళు. కానీ ఇప్పటికి కూడా ఆ ప్రదేశంలో అన్ని డ్యామ్స్ కట్టినా కూడా ఇప్పటికి కూడా ఇంకా కూడా ఫ్లడ్డింగ్ అవుతూనే ఉంది. ఇంతకు ముందు కంటే తక్కువ, కానీ ఇప్పుడు కూడా అన్ప్రిడిక్టబుల్ అండ్ డివాస్టేటింగ్ ఫ్లడ్స్ అనేవి బీహార్లో జరుగుతూనే ఉంటాయి. ఓకే, సో సారో ఆఫ్ బీహార్ అనేది కోసి. సోన్ అనేది ఇట్ ఈస్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. యమున అండ్ సోన్ రెండు కూడా దే ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ గంగా. హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగ పితామహుడు ఎవరు? మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, బిఆర్ అంబేద్కర్, రాజేంద్ర ప్రసాద్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనగానే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తుకు రావాలి. మహాత్మా గాంధీ ఏమో ఫాదర్ ఆఫ్ ద నేషన్. జవహర్లాల్ నెహ్రూ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. రాజేంద్ర ప్రసాద్ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ కంట్రీ. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఏ భగవాన్ ఎందుకు పెడతారో ఇలాంటి హార్న్స్ అసలు. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునెస్కో లొకేటెడ్? యునెస్కో ఆర్గనైజేషన్. 10. In which year was the Digital India campaign launched? డిజిటల్ ఇండియా కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 2012, 2014, 2015, 2016. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ అనేది ఇండియాని డిజిటల్లీ ఎంపవర్డ్ సొసైటీ కింద మార్చాలి అని చెప్పి స్టార్ట్ చేశారు. ఓకే, దీన్ని 2015లో లాంచ్ చేశారు, కానీ దీని ఇంప్లిమెంటేషన్ అమలులోకి మాత్రం 2016లో తెచ్చారు. ఎప్పుడు ప్రారంభించారు అని అడిగారు కాబట్టి 2015 ఇస్ ద ఆన్సర్.
11. Which state is the largest producer of wheat in India? భారతదేశంలో గోధుమలు అతిపెద్ద ఉత్పత్తిదారు రాష్ట్రం ఏది? పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అన్నిటికంటే పెద్ద రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. ఓకే, ఉత్తరప్రదేశే అన్నిటికంటే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ కూడా ఉత్తరప్రదేశ్. ఓకే, బెంగాల్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్. ఓకే, రైస్ వీట్కేమో ఉత్తరప్రదేశ్, రైస్కేమో బెంగాల్. అండ్ అదే మనకి షుగర్ కేన్ గురించి కావాలి అంటే దాట్ ఈస్ మహారాష్ట్ర. హూ డిస్కవర్డ్ ద కోవిడ్-19 వ్యాక్సిన్ ఫస్ట్? కోవిడ్-19 వ్యాక్సిన్ని తొలుత అభివృద్ధి చేసిన సంస్థ ఏది? అందరికంటే ఫస్ట్. భారత్ బయోటెక్, ఫైజర్ బయోఎన్టెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్, మోడర్నా. అందరికంటే ఫస్ట్ కోవిడ్-19 వ్యాక్సిన్ తయారు చేసింది ఫైజర్ బయోఎన్టెక్. ఓకే, భారత్ బయోటెక్ వాళ్ళు తయారు చేసింది కోవాక్సిన్, కానీ తర్వాత తయారు చేశారు. సీరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేసిందేమో కోవిషీల్డ్. వీళ్ళందరూ కూడా తర్వాత తయారు చేసిన వాళ్ళే. మోడర్నా అనేది కూడా ఫైజర్ తర్వాతే తయారు చేశారు. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ mRNA. ఓకే, ఈ ఫైజర్ అండ్ బయోటెక్లో ఇద్దరు పీపుల్ ఉండేవాళ్ళు, క్యాటలిన్ క్యారికో అండ్ డ్రూ వీస్మన్. వీళ్ళ టీం అందరూ కలిసి కోవిడ్-19 వ్యాక్సిన్ని కనుక్కున్నారు. ఓకే, దట్ ఈస్ అన్ ఫైజర్ బయోఎన్టెక్. తర్వాత వీళ్ళిద్దరికి 2023లో దే రిసీవ్డ్ ది నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్. అందుకని వీళ్ళ పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. 13. మిషన్ చంద్రయాన్ వాజ్ లాంచ్డ్ బై. చంద్రయాన్ 3 మిషన్ని ప్రారంభించిన సంస్థ ఏది? డిఆర్డిఓ, నాసా, ఇస్రో, బిఏఆర్సి. చంద్రయాన్ 3 వాజ్ లాంచ్డ్ బై ఇస్రో. అంటే ఇది ఇండియన్ స్పేస్ ఏజెన్సీ. వీళ్ళు మనకి చంద్రయాన్ 3ని వీళ్ళు లాంచ్ చేశారు. ఓకే, డిఆర్డిఓ అనేది మనకి డిఫెన్స్కి సంబంధించింది, అంతేగాని మనం రాకెట్స్ పంపించడం వాటి గురించి కాదు. ఓకే, డిఆర్డిఓ అనేది మనకి రక్షణ రంగానికి సంబంధించిన పరిశోధన. నాసా అనేది ఇట్ ఈస్ ఎ యుఎస్ స్పేస్ ఏజెన్సీ. బార్క్ బిఏఆర్సి అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఇది మనకి ట్రాంబేలో ఉంది. దిస్ ఈజ్ రిలేటెడ్ టు న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్. ద టర్మ్ జీడిపి స్టాండ్స్ ఫర్. జీడిపి అంటే ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి, జనరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సార్వత్రిక అభివృద్ధి ప్రణాళిక, గవర్నమెంట్ డిపార్ట్మెంటల్ ప్లాన్, ప్రభుత్వ శాఖ ప్రణాళిక, గ్లోబల్ డెవలప్మెంట్ పాలసీ, గ్లోబల్ అభివృద్ధి విధానం. జీడిపి అంటే ఏంటి? ఇది మనకి సోషల్ టెక్స్ట్ బుక్స్లోనే ఉంటుంది, మన ఎకనామిక్స్ పేపర్లో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకే, జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. అంటే ఒక దేశంలో ఒక సంవత్సరంలో ఎంత ఉత్పత్తి చేసాం అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఎ కంట్రీ ఇన్ 1 year, దాన్ని మనము గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పి అంటాం. 15. హూ వాజ్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? స్వతంత్ర భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్, రాజేంద్ర ప్రసాద్, ఎస్ రాధాకృష్ణన్, బిఆర్ అంబేద్కర్. First education minister is Maulana Abul Kalam Azad. 16. Which Indian city is known as the electronic city of India? భారతదేశంలో ఎలక్ట్రానిక్ సిటీగా పేరుగాంచిన నగరం ఏది? హైదరాబాద్, పూణే, బెంగళూరు, చెన్నై. ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా ఈస్ బెంగళూరు. ఓకే, హైదరాబాద్ కూడా మనకి టెక్ హబ్ కిందకే వస్తుంది, కానీ దీన్ని మనం ఎలక్ట్రానిక్ సిటీ అని మాత్రం అనం. ముంబై, పూణే ఆ రూట్లో అంతా బోల్డ్ ఇండస్ట్రీస్ ఉంటాయి, అందుకని పూణేని మనం ఇండస్ట్రియల్ సిటీగా అంటాం. అదే మనకి చెన్నై, బెంగళూరు మధ్యలో చెన్నై, హోసూర్, బెంగళూరు ఆ రూట్ మీరు చూసుకుంటే
అక్కడంతా కూడా మీకు ఆటో అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. మీ ఈవీకి సంబంధించిన ఫ్యాక్టరీస్ అన్నీ కూడా ఈ ఏరియాలోనే ఉంటాయి. 17. The G20 Summit 2023 was hosted by which country? 2023 G20 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? యుఎస్ఏ, ఇండియా, ఇండోనేషియా, జపాన్. 2023లో G20 సమ్మిట్ మనము ఇండియాలో, భారతదేశం ఢిల్లీలో జరిగింది. ఇది ఢిల్లీని అందంగా ఎక్కడ పడితే అక్కడ లైట్లు పెట్టేసి భయంకరంగా చాలా అందంగా వాళ్ళు తయారు చేశారు. ఓకే, యుఎస్ఏ అనేది ఇట్ హోస్టెడ్ ఎర్లియర్ సమ్మిట్స్, ఇంతకు ముందు చేసింది కానీ ఇప్పుడు సంగతి కాదు. నెక్స్ట్ వన్ అంటే మనకి నవంబర్ 2022-23 డేట్స్ 2025 అంటే ఈ సంవత్సరంలో జరగాల్సిన G20 సమ్మిట్ అనేది జోహానెస్బర్గ్లో జరుగుతుంది ఈసారి. దట్ ఈస్ జోహానెస్బర్గ్, దట్ ఈస్ సౌత్ ఆఫ్రికా. ఓకే, అండ్ ద థీమ్ ఇక్కడ దిస్ ఇస్ సాలిడారిటీ, ఈక్వాలిటీ, sustainability. Okay, this is the theme for the G20 summit that will happen in Johannesburg, South Africa on November 22nd, 23rd, 2025. 18. One nation, one ration card scheme is related to. ఒక దేశం ఒక రేషన్ కార్డ్ పథకం ఏం సూచిస్తుంది? ఫుడ్ సెక్యూరిటీ, ఓటింగ్ రైట్స్, బ్యాంకింగ్ సర్వీసెస్, స్కూల్ ఎడ్యుకేషన్. ఆహార భద్రత, ఓటింగ్ హక్కులు, బ్యాంకింగ్ సేవలు, పాఠశాల విద్య. ఇంతకుముందు ఒక రాష్ట్రంలో రేషన్ కార్డు ఉంటే ఆ రేషన్ కార్డుని పట్టుకెళ్ళి మనము వేరే రాష్ట్రంలో వాడటానికి ఉండేది కాదు. ఓకే, సో ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వలస వెళ్ళిన మైగ్రెంట్ వర్కర్స్కి చాలా ప్రాబ్లం ఉండేది. అందుకని చెప్పి మనము వీ బ్రాట్ అవుట్ దిస్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్. ఇది మనం ఇప్పుడు ఆ రేషన్ కార్డ్ని మనం ఇంకో చోటికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళకి ఫుడ్ లేకపోవటం అనేది ఉండదు. ఓకే, సో వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనేది ఇట్ గివ్స్ అస్ ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత ఇస్తుంది, బేసికల్లీ ఫార్ మైగ్రెంట్ వర్కర్స్, వలస వెళ్ళే మైగ్రెంట్ వర్కర్స్ కోసం. ది హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా ఇస్. భారతదేశంలో అతి ఎత్తైన శిఖరం ఏది? మౌంట్ ఎవరెస్ట్, నందాదేవి, కాంచన్జంగా, కమెట్. వరల్డ్లో అన్నిటికంటే హైయెస్ట్ మౌంటైన్ ఇస్ మౌంట్ ఎవరెస్ట్, కానీ ఇది మనకి నేపాల్లో ఉంది. ఓకే, దీని తర్వాత వచ్చింది మనకి కాంచన్జంగా, ఇది మనకి ఇండియాలో ఉంది. ఓకే, వీటి తర్వాత ఇండియాలో కాంచన్జంగా ఇస్ ద హైయెస్ట్, ద సెకండ్ వన్ ఇస్ నందాదేవి, ఆ తర్వాత వచ్చేది మనకి కామెట్. ఓకే, భారతదేశంలో అతి ఎత్తైన శిఖరం ఏది అన్నప్పుడు మాత్రం కాంచన్జంగా ఈజ్ ద ఆన్సర్. ఇన్ ఎన్ఈపీ 2020 ద న్యూ స్కూల్ స్ట్రక్చర్ ఈజ్. ఎన్ఈపీ 2020 ప్రకారం పాఠశాల నిర్మాణ విధానం ఏమిటి? 10+2, 5+3+3+4, 6+4+2, 8+4. ఎన్ఈపీ 2020 ప్రకారం మన క్లాసెస్ ఇంతకుముందు 10+2 సిస్టమ్ ఉండేది కదా, దాన్ని మార్చి మనము 5+3+3+4 కింద మార్చాం. వాట్ ఈస్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ ఎన్సిఎఫ్ 2023? ఎన్సిఎఫ్ 2023 యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఇంక్రీజ్ సబ్జెక్ట్ కంటెంట్, పాఠ్య విషయాల పెంపు, యూనిఫామ్ బోర్డ్స్, ఏకరూప బోర్డులు, కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్, నైపుణ్యాల ఆధారిత అభ్యాసం, లాంగ్వేజ్ ప్రెఫరెన్స్, భాషా ప్రాధాన్యత. మెయిన్ ఫోకస్ మనకి కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్ అంటే ఊరికి మన రోట్ మెమరీ లాగా నేర్చుకోవటం కాకుండా అది నేర్చుకుని ఆ స్కిల్ ద్వారా వాళ్ళు రియల్ లైఫ్లో ఏం చేయగలరు, ఫోకసింగ్ ఆన్ వాట్ లెర్నర్స్ క్యాన్ డూ, నాట్ జస్ట్ నో, దాన్ని మనము కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్, నైపుణ్యాల ఆధారిత అభ్యాసం కింద తీసుకున్నాం. 22 ద స్లోగన్ జై జవాన్ జై కిసాన్ వాజ్ గివెన్ బై. జై జవాన్ జై కిసాన్ నినాదం ఎవరిచ్చారు? మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ. లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ 3 is your answer. 23 which body conducts elections in India? భారతదేశంలో ఎన్నికలను నిర్వహించే సంస్థ ఏది? సుప్రీం కోర్ట్, పార్లమెంట్, ఎలక్షన్ కమిషన్, రాజ్యసభ. ఎలక్షన్స్ కండక్ట్ చేసేది ఎలక్షన్ కమిషన్, ఎన్నికల సంఘం.
విచ్ ఈస్ ద లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్? సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది? ఎర్త్, సాటర్న్, జూపిటర్, నెప్ట్యూన్, భూమి, శని, గురు, నెప్ట్యూన్. అన్నిటికంటే పెద్దది ఈజ్ జూపిటర్, గురు. 25. ద ఫస్ట్ ఇండియన్ టు విన్ నోబెల్ ప్రైజ్ వాజ్. నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు? మదర్ టెరెసా, రవీంద్రనాథ్ ఠాగూర్, సివి రామన్, అమర్త్య సేన్. వీళ్ళందరూ కూడా నోబెల్ ప్రైజ్ దొరికింది నలుగురికి కూడా. ఓకే, బట్ హూ వాజ్ ద ఫస్ట్ వన్? ద ఫస్ట్ ఇండియన్ టు విన్ అ నోబెల్ ప్రైజ్ వాజ్. ఫస్ట్ ఇండియన్ ఇస్ ఆప్షన్ 2 రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన రాసిన గీతాంజలి అన్న నావెల్కి లిటరేచర్ మీద వచ్చింది. ఓకే, మదర్ తెరిసాకి పీస్ గురించి ఇచ్చారు. సివి రామన్కి ఏమో ఫిజిక్స్లో ఫర్ డిస్కవరింగ్ రామన్ ఎఫెక్ట్ కోసం అని చెప్పి 1930లో ఇచ్చారు. అదే అమాత్య సేన్ ఏమో మనకి ఫర్ వెల్ఫేర్ ఎకనామిక్స్, పావర్టీ ఎలివియేషన్ కోసం అని చెప్పి ఎకనామిక్స్లో 1998లో ఇచ్చారు. 26. ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా. భారతదేశంలో అతి పొడవైన నది ఏది? గంగా, గోదావరి, యమున, కృష్ణ. అన్నిటికంటే పెద్దది ఇస్ గంగా. ద లెంత్ ఆఫ్ గంగా ఇస్ 2525 కిలోమీటర్స్. ఓకే, గంగా తర్వాత అన్నిటికంటే లాంగెస్ట్ ఇస్ గోదావరి. ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా ఇస్ యమున. కృష్ణ అనేది సదర్న్ ఇండియాలో ఒక మేజర్ రివర్. 27. నేషనల్ సైన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్. జాతీయ విజ్ఞాన దినోత్సవంగా ఏ తేదీని జరుపుకుంటారు? జనవరి 26, ఫిబ్రవరి 28, మార్చ్ 14, ఏప్రిల్ 22. నేషనల్ సైన్స్ డే అనేది ఏ రోజైతే సివి రామన్ అన్న ఆయన రామన్ ఎఫెక్ట్ని డిస్కవర్ చేశారో ఆ రోజుని మనము నేషనల్ సైన్స్ డే అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటాం. దట్ ఈస్ ఫిబ్రవరి 28. ఓకే, జనవరి 26 ఈజ్ అవర్ రిపబ్లిక్ డే. అదే మార్చ్ 14ని మనము పై డే అని చెప్పి అంటాం. ఓకే, ఏప్రిల్ 22 అనేది మనకి దిస్ ఈజ్ అవర్ ఎర్త్ డే. 28. ది అగ్ని మిజైల్స్ సిరీస్ బిలాంగ్స్ టు విచ్ టైప్? అగ్ని శ్రేణి ఏ రకమైన క్షిపణులు? సర్ఫేస్ టు ఎయిర్, భూమి నుండి ఆకాశానికి, సబ్మరీన్ లాంచ్డ్, జలాంతర్గామి నుంచి ప్రయోగించే, బ్యాలిస్టిక్ మిజైల్, బ్యాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ మిజైల్, క్రూయిజ్ క్షిపణులు. అగ్ని మిజైల్. అగ్ని మిజైల్ అనేది మనకి బ్యాలిస్టిక్ మిజైల్స్ కింద పడుతుంది. ఓకే, సర్ఫేస్ టు ఎయిర్ అనేది మనకి ఆకాష్ మిజైల్. సబ్మరీన్తో లాంచ్ చేసేది దిస్ ఈస్ ద కే సిరీస్. క్రూయిజ్ ఈజ్ బ్రహ్మోస్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యూపీఐ? అ వైడ్లీ యూజ్డ్ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ఇన్ ఇండియా. భారతదేశంలో విస్తృతంగా ఉపయోగించే డిజిటల్ చెల్లింపు వ్యవస్థ యూపీఐ యొక్క పూర్తి రూపం ఏమిటి? యూనిఫైడ్ పేమెంట్ ఇన్ఫర్మేషన్, యూనివర్సల్ పేమెంట్ ఇంటర్ఫేస్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, యూనిక్ పేమెంట్ ఐడెంటిఫికేషన్. యూపీఐ అని వాడతాం కదా, గూగుల్ పేనా, పేటిఎమ్మా, దట్ ఈస్ యూపీఐ. బట్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యూపీఐ? యూపీఐ అంటే ఆప్షన్ 3 యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. 30th. The President of India includes, the Parliament of India includes. భారత పార్లమెంట్లో ఉండే భాగాలు ఏవి? లోక్సభ అండ్ రాజ్యసభ, లోక్సభ అండ్ ప్రెసిడెంట్, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ. భారత పార్లమెంట్లో ఉండే భాగాలు ఏవి? పార్లమెంట్లో ఏముంటాయి? ద ప్రెసిడెంట్, ద లోక్సభ అండ్ ద రాజ్యసభ. ఆప్షన్ 4 is your answer. Who is the author of the book The Discovery of India? ది డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తక రచయిత ఆప్షన్ 1 జవహర్లాల్ నెహ్రూ. విచ్ స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్? భారతదేశంలో అతి పొడవైన తీర రేఖ కలిగిన రాష్ట్రం ఏది? గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ. కోస్ట్ లైన్, పొడవైన తీర రేఖ. ఓకే, కోస్ట్ ఎక్కువగా
కనిపించకుండా ఉండేది గుజరాత్. చూడటానికేమో మనకు ఊరికి ఇలా అనిపిస్తుంది కానీ దిస్ ఇస్ 600 కిలోమీటర్స్. అది అరేబియా సీ వైపు ఉండేసరికి ఇటు నుంచి వేరే దేశాలకి రూట్ కాబట్టి అందుకని చెప్పి మనకి గుజరాత్ అనేది నౌకాశ్రయాలకి ప్రసిద్ధి చెందింది. 33 ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇండియా బికమ్ అ రిపబ్లిక్? భారతదేశం రిపబ్లిక్గా ఏర్పడిన సంవత్సరం ఏది? 1947, 1950, 1952, 1949. రిపబ్లిక్గా ఫామ్ అయింది 1950. దట్ ఈస్ మనం జనవరి 26, 1950 నాడు మనం రిపబ్లిక్ అయ్యాం. ఓకే, 1947లో వీ గెయిన్డ్ ఇండిపెండెన్స్. ఆగస్ట్ 15, 1947 ఇండిపెండెన్స్ డే కింద సెలబ్రేట్ చేస్తాం. జనవరి 26, 1950 రిపబ్లిక్ డే కింద మనం సెలబ్రేట్ చేస్తాం. 1952లో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ అనేవి అయ్యాయి. 1949లో మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని మనం అడాప్ట్ చేసాం. ఓకే, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అంటే రాజ్యాంగం ఆమోదించబడిన సంవత్సరం కానీ అమలులోకి మాత్రం రాలే. 34 హూ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ అన్ ఒలింపిక్ మెడల్? ఒలింపిక్ పతకం గెలిచిన తొలి భారత మహిళ ఎవరు? మేరీ కామ్, సైనా నెహ్వాల్, కర్ణం మల్లేశ్వరి, పివి సింధు. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ అన్ ఒలింపిక్ మెడల్. వీళ్ళందరికీ కూడా ఒలింపిక్ మెడల్స్ వచ్చాయి. ఓకే, కానీ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఈజ్ ఆప్షన్ 3 కర్ణం మల్లేశ్వరి. ఓకే, ఈవిడ షీ గాట్ ఒలింపిక్ మెడల్ బ్రాంజ్ ఇన్ వెయిట్ లిఫ్టింగ్లో వచ్చింది ఇన్ 2000 సిడ్నీ ఒలింపిక్స్. ఓకే, మేరీ కామ్కి కూడా బ్రాంజ్ మెడల్ వచ్చింది కానీ బాక్సింగ్లో వచ్చింది 2012 లండన్ ఒలింపిక్స్. సైనా నెహ్వాల్ ఆల్సో వన్ బ్రాంజ్ ఇన్ బ్యాడ్మింటన్ ఇన్ 2012. పివి సింధు వన్ సిల్వర్ ఇన్ బ్యాడ్మింటన్ in 2016 Rio Olympics. 35 which river is known as the Dakshin Ganga in Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్లో దక్షిణ గంగగా ఏ నదిని పిలుస్తారు? కృష్ణా, గోదావరి, పెన్నా, తుంగభద్ర. దక్షిణ గంగా అని చెప్పి గోదావరిని పిలుస్తాం ఎందుకంటే దేశంలోనే గంగా అన్నిటికంటే పొడవు, దాని తర్వాత వచ్చేది గోదావరి కాబట్టి దక్షిణ గంగా అని చెప్పి పిలుస్తాం. 36 in which year did Andhra Pradesh officially bifurcate into Andhra Pradesh and Telangana? ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన సంవత్సరం ఏది? 2012, 2014, 2016, 2018. గుర్తుందా? ఆప్షన్ 4లో మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన సంవత్సరం. ఓకే, దీనికి కోసం అని చెప్పి ఒక యాక్ట్ని తీసుకొచ్చారు. దట్ ఈస్ ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది పాస్ చేసి దిస్ కేమ్ ఇన్ టు ఇఫెక్ట్ ఆన్ June 2, 2014. అప్పటి నుంచి ఇవి 2 రాష్ట్రాలుగా అఫీషియల్లీ డిక్లేర్ చేశారు. 37 అమరావతి వాజ్ వన్స్ రూల్డ్ బై విచ్ ఏన్షియంట్ డైనాసిటీ? అమరావతి ఏ ప్రాచీన రాజవంశం పాలనలో ఉండేది? శాతవాహనాస్, కాకతీయాస్, చాళుక్యాస్, పల్లవాస్. అమరావతి అనేది శాతవాహనుల కింద ఉండేది. ఈ టైంలో బుద్ధిస్ట్ ఆర్ట్, ఆర్కిటెక్చర్ వాళ్ళ ఆధ్వర్యంలో చాలా ఉండేది. విచ్ క్రాప్ ఇస్ వైడ్లీ కల్టివేటెడ్ ఇన్ ద కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత జిల్లాల్లో విస్తృతంగా పండించే పంట ఏది? వీట్, కాటన్, రైస్, షుగర్ కేన్. కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద డెల్టాస్ కదా. డెల్టా అన్న దాంట్లో మనకి నేల అది చాలా బాగుంటుంది కాబట్టి అక్కడ మనం రైస్ని పండిస్తాం. ఆప్షన్ 3 బియ్యం, రైస్ ఈజ్ ద ఆన్సర్. 39 ది అఫీషియల్ స్టేట్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక పండగ ఏది? సంక్రాంతి, ఉగాది, దసరా, పొంగల్. స్టేట్ ఫెస్టివల్ ఈజ్ ఉగాది. ఇక్కడి నుంచి మనకి న్యూ ఇయర్ అనేది నూతన సంవత్సరం స్టార్ట్ అవుతుంది. 40 వాట్ ఈస్ ద సెంట్రల్ ఇన్స్పిరేషన్ బిహైండ్ ద డిజైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంబ్లెమ్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్న రూపకల్పనకు ప్రేరణ ఏమిటి? సాంచి ఆర్ట్,
సాంచీ కళ, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్, అమరావతి కళాశైలి, మొఘల్ ఆర్ట్, మొఘల్ కళ, చాళుక్య స్టైల్, చాళుక్య శైలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంబ్లమ్ని కొత్తగా మనకి ఆంధ్రప్రదేశ్ అనేది సెపరేట్గా ఫామ్ అయిన తర్వాత మనకంటూ మనం ఒక ఎంబ్లమ్ ఒకటి తయారు చేసుకున్నాం. ఓకే, దానిని మనం అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్, అమరావతి కళాశైలిని నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకుని మన దాంట్లోంచి కొన్ని తీసుకుని మన ఎంబ్లంలోకి యాడ్ చేసుకున్నాం. హౌ మెనీ డెకరేటివ్ బీట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద అవుటర్మోస్ట్ సర్కిల్ ఆఫ్ ద ఆల్బమ్? రాష్ట్ర చిహ్నంలోని బయట వలయంలో ఉన్న అలంకార బియ్యాలు మొత్తం ఎన్ని? 48, 118, 148, 100. 3 బీట్ సర్కిల్స్ ఉంటాయి. ఓకే, ఇన్నర్ సర్కిల్లో మనకి 48 బీట్స్ ఉంటాయి, ఆ తర్వాత 118 ఉంటాయి, బయట దాంట్లో 148 ఉంటాయి. outermost circle is option 3, 148 is the answer. What is depicted at the center of the Dhammachakra in the emblem? చిహ్నంలోని ధమ్మచక్ర కేంద్రం భాగంలో ఏముంది? లయన్, త్రిరత్న, పూర్ణ కలశ లేదా పూర్ణ ఘటక, బోధి ట్రీ, సింహం, త్రిరత్న, పూర్ణ కలశం, బోధి చెట్టు. మధ్యలో ఏముంది? మన ఎంబ్లం మధ్యలో ఒక పూర్ణ కలశం లేదా పూర్ణ ఘటకం అనేది ఉంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఎంబ్లం. ఓకే, మనం బీట్స్ అని చెప్పి మాట్లాడింది వీటి గురించి. ఓకే, దీస్ ఆర్ ద 3 లైన్స్. దిస్ ఈస్ ద పూర్ణ కలశం, ఇక్కడ దిస్ ఈస్ ద అశోక చక్రా నుంచి తీసుకున్న ఎంబ్లం. ఓకే, అండ్ మోటో ఇస్ సత్యమేవ జయతే. 43. The phrase Satyameva Jayate, truth alone triumphs, is taken from which of the following? Satyameva Jayate అనే సూక్తి ఎక్కడి నుంచి తీసుకోబడింది? భగవద్గీత, రామాయణ, ముందక ఉపనిషత్, యజుర్వేద. సత్యమేవ జయతే అనేది మనకి మన నేషనల్ ఎంబ్లెంలో కూడా ఉంటుంది కదా. దట్ హెస్ బిన్ టేకెన్ ఫ్రమ్ ముందక ఉపనిషత్. 44. What is the primary objective of the ODOP, one district one product? ఇదేంటి ఇలా వచ్చింది? ODOP అంటే ఏంటి? What is the primary objective of ODOP? Promote export of petroleum products, encourage tourism in all districts, promote unique local products for each district, సెంట్రలైజ్డ్ అగ్రికల్చరల్ ఎకానమీ. భారతదేశంలో ODOP, ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఏమిటి? పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహించటం, ప్రతి జిల్లాలో పర్యాటకాన్ని ప్రోత్సహించటం, ప్రతి జిల్లాలోని ప్రత్యేక స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించటం, వ్యవసాయ మార్కెట్ని కేంద్రీకరించటం. ODOP ఒక జిల్లా ఒక ఉత్పత్తి, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. ఒక్కొక్క చోట మనం ఒక్కొక్క ఐటెంని చూస్తుంటాం కదా. లైక్ మీరు పెడన వైపు వెళ్తే మీకు కలంకారీ కనిపిస్తుంది, కాళహస్తికి వెళ్తే ఇంకో రకమైన కలంకారీ కనిపిస్తుంది, అరకుకి వెళ్తే కాఫీ ఉంటుంది, అక్కడ కొండపల్లికి వెళ్తే కొండపల్లిలో టాయ్స్ ఉంటాయి కదా. ప్రతి జిల్లాలోనూ వాళ్ళకి ఏదో ఒక ప్రోడక్ట్ కొంచెం ఎక్కువ ఉంది. సో ODOP కింద ఆ ప్రోడక్ట్ ఏ డిస్ట్రిక్ట్లో ఏ ప్రోడక్ట్ ఉందో దాన్ని ప్రమోట్ చేయాలి అని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. ఓకే, సో ఆప్షన్ 3, ప్రమోటింగ్ యూనిక్ లోకల్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ఈచ్ డిస్ట్రిక్ట్, ప్రతి జిల్లాలోని ప్రత్యేక స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించటం. 45. విచ్ ఆర్గన్ ప్యూరిఫైస్ బ్లడ్ ఇన్ ద హ్యూమన్ బాడీ? మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే అవయవం ఏది? హార్ట్, కిడ్నీ, లివర్, లంగ్స్. బ్లడ్ని ప్యూరిఫై చేసేది ఆప్షన్ 2, కిడ్నీ. 46. వాట్ వాజ్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే 2024? 2024 సంవత్సరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్ ఏంటి? ఇది నేను కమ్యూనిటీ పోస్ట్లో కూడా వేసా. బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్, ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించటం, క్లైమేట్ యాక్షన్ నౌ, వెంటనే వాతావరణ చర్య, ల్యాండ్ రెస్టరేషన్, డెజర్టిఫికేషన్ అండ్ డ్రౌట్ రెసిలియన్స్, భూమి పునరుద్ధరణ, ఎడారి నివారణ మరియు కరువుకు నిరోధకత. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు. తెలుగు మీడియం పిల్లలు కూడా ఇంగ్లీష్లో కూడా చదవటానికి ట్రై చేయండి, ఎందుకంటే
ఓన్లీ ఇంగ్లీష్ మీడియం లైక్ కేంద్రీయ విద్యాలయ ఇలాంటి వాటికి రాయాలి అన్నప్పుడు మీకు ఇంగ్లీష్లో ఇప్పటి నుంచి అలవాటు అవటం అనేది చాలా ఇంపార్టెంట్. కేవీ రిక్రూట్మెంట్ వస్తుంది, నవోదయ రిక్రూట్మెంట్ కూడా డెఫినెట్లీ వస్తుంది. థీమ్ ఆఫ్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే 2024 ఇస్ ఆప్షన్ 3 భూమి పునరుద్ధరణ, ఎడారి నివారణ మరియు కరువుకి నిరోధకత. ఓకే, ఇది మనకి లాస్ట్ టైం జరిగింది, సౌదీ అరేబియాలో జరిగింది. 47 హూ వాజ్ ద ఫస్ట్ విమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి ఎవరు? ఇందిరాగాంధీ, సరోజినీ నాయుడు, ప్రతిభా పాటిల్, సోనియా గాంధీ. ఫస్ట్ విమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆప్షన్ 1 ఇందిరా గాంధీ. ఓకే, సరోజినీ నాయుడు ఈజ్ ఫస్ట్ విమెన్ గవర్నర్ ఉత్తరప్రదేశ్కి. ప్రతిభా పాటిల్ ఈజ్ ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సోనియా గాంధీ అలాంటి పోస్టులు ఏమీ తీసుకోలేదు. 48 విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ లిటరసీ డే? అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఇంటర్నేషనల్ లిటరసీ డే సెప్టెంబర్ 5th, అక్టోబర్ 2nd, సెప్టెంబర్ 8th, నవంబర్ 14th. ఇంటర్నేషనల్ లిటరసీ డే, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని మనం సెప్టెంబర్ 8th మనం సెలబ్రేట్ చేస్తాం. ఓకే, సెప్టెంబర్ 5th మనం టీచర్స్ డేని సెలబ్రేట్ చేస్తాము. ఓకే, అక్టోబర్ 2nd ఇస్ గాంధీ జయంతి, నవంబర్ 14th ఇస్ చిల్డ్రన్స్ డే. ఇదేమో సర్వేపల్లి రాధాకృష్ణ బర్త్డే, అక్టోబర్ 2nd గాంధీ గారి పుట్టినరోజు, నవంబర్ 14th ఇస్ దిస్ ఇస్ చాచా నెహ్రూ బర్త్డే. ఓకే, హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? భారతదేశ తొలి రాష్ట్రపతి ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశ తొలి రాష్ట్రపతి ఈజ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఓకే, అంబేద్కర్ హీ వాజ్ ద చైర్మన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ. జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఎస్ రాధాకృష్ణన్ వాజ్ ద సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద, ఈయన ఫస్ట్, ఈయన సెకండ్. వేర్ ఇస్ ఇస్రో హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్? ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై. ఇస్రో హెడ్ క్వార్టర్స్ మనకి బెంగళూరులో ఉన్నాయి. ఓకే, 51 విచ్ గ్యాస్ ఈజ్ అబ్జార్బ్డ్ బై ప్లాంట్స్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్? జీవ సంధానంలో మొక్కలు ఏ వాయువుని గ్రహిస్తాయి? ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, హైడ్రోజన్. కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్ని ఇస్తాయి. విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద పింక్ సిటీ ఆఫ్ ఇండియా? జైపూర్, జోధ్పూర్, ఉదయ్పూర్, బికనేర్. భారతదేశ పింక్ సిటీగా ప్రసిద్ధి చెందిన నగరం ఏది? ఎయిటీన్ 76లో మన దేశానికి ప్రిన్స్ ఆల్బర్ట్ అన్న ఆయన వచ్చాడు యూకే నుంచి, ఇంగ్లాండ్ నుంచి. ఓకే, ఆయన వస్తున్నాడని చెప్పి వాళ్ళు జైపూర్ సిటీని పింక్ కలర్లో మొత్తం పెయింట్ చేశారు. అందుకని చెప్పి దాన్ని మనం పింక్ స్టోన్ కూడా ఎక్కువ వాడేసరికి దాన్ని మనం పింక్ సిటీ అని చెప్పి అంటాం. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఏటీఎం? ఏటీఎం అనే పదం పూర్తి రూపం ఏంటి? ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్, ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ మెకానిజం, ఎనీ టైమ్ మనీ, అప్లై ట్రాన్సాక్షన్ మోడ్. అసలు ఇంటర్నెట్ వచ్చే వరకు నేను ఏటీఎం అంటే ఎనీ టైమ్ మనీ అనే అనుకునేదాన్ని. బ్యాంకుల్లో డబ్బులు కౌంట్ చేయడానికి అని చెప్పి ఒక మెషిన్ని వాడేవాళ్ళు. ఓకే, దాన్ని ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ అని చెప్పి అనేవాళ్ళు. దాన్నే మనం ఏటీఎం కింద పెట్టాం. ఏటీఎం ఈజ్ ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. 54 హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతి ఎవరు? ఇందిరాగాంధీ, ప్రతిభా పాటిల్, సరోజినీ నాయుడు, సుష్మా స్వరాజ్. తొలి మహిళా రాష్ట్రపతి ఇస్ ప్రతిభా పాటిల్. ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఏమో ఇందిరాగాంధీ,
ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఏమో ప్రతిభా పాటిల్, ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఏమో సరోజినీ నాయుడు. ఈవిడ షీ వాజ్ సీనియర్ బీజేపీ లీడర్, అంతేకాని షీ వాజ్ నెవర్ ప్రెసిడెంట్. విచ్ ఇండియన్ సిటీ ఈస్ కాల్డ్ ద సిటీ ఆఫ్ జాయ్? భారతదేశంలో సిటీ ఆఫ్ జాయ్గా పిలువబడే నగరం ఏది? కోల్కతా, ముంబై, ఢిల్లీ, చెన్నై. కోల్కతాలో చాలా పావర్టీ అలాంటివి ఉన్నా కూడా కోల్కతా యొక్క స్పిరిట్ ఆ కాలంలో చాలా పాతకాలంలోనే స్పిరిట్, అక్కడున్న కల్చర్, అక్కడున్న రెసిలియన్స్ అనేది చాలా ఎక్కువ ఉండేది. ఓకే, అక్కడున్న సంస్కృతి, ఉల్లాసం, జీవన శైలి వీటిని డినోట్ చేసేందుకు అని చెప్పి సిటీ ఆఫ్ జాయ్ అని చెప్పి పెట్టారు. ఓకే, ఇదే టైంలో ఎప్పుడైతే ఈ పేరు పెట్టారో అప్పుడు ఒక నవల, డొమినిక్ లాపియర్ అనే ఆయన ఒక నవల రాశాడు. దాన్ని బేస్ చేసుకునే ఈ సిటీకి సిటీ ఆఫ్ జాయ్ అని చెప్పి వచ్చింది పేరు. హూ డిస్కవర్డ్ గ్రావిటీ? గెలీలియో, ఐన్స్టీన్, న్యూటన్, ఫారడే. గురుత్వాకర్షణ శక్తిని కనుగొన్న వారు ఎవరు? గెలీలియో, ఐన్స్టీన్, న్యూటన్, ఫారడే. గ్రావిటీ ఇస్ న్యూటన్. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, గెలీలియో కనుక్కున్నదేమో మోషన్, నాట్ గ్రావిటీ. ఐన్స్టీన్ ఈజ్ రిలేటివిటీ గురించి, న్యూటన్ ఈజ్ గ్రావిటీ, ఫారడే అని ఆయన ఎలక్ట్రోమాగ్నెటిజం. 57. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఛత్తీస్గఢ్? ఛత్తీస్గఢ్ రాజధాని ఏది? రాంచీ, భోపాల్, రాయ్పూర్, పట్నా. ఛత్తీస్గఢ్ అనేది మధ్యప్రదేశ్లో ఒక పార్ట్గా ఉండేది. మధ్యప్రదేశ్ చాలా పెద్దదని చెప్పి ముక్క చేసినప్పుడు ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రం ఒకటి ఫామ్ అయింది. దాట్ ఈస్ ఇన్ 2000. ఓకే, తప్పుడు దానికి దాని క్యాపిటల్ రాయ్పూర్. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. 58. విచ్ ప్లానెట్ ఈస్ కాల్డ్ ద రెడ్ ప్లానెట్? ఎరుపు గ్రహంగా పిలువబడే గ్రహం ఏది? ఎర్త్, వీనస్, జూపిటర్, మార్స్. ఎర్రగా ఉండేది అంగారకుడు. ఓకే, మార్స్ ఈజ్ యువర్ ఆన్సర్. ఎర్త్ ఈస్ కాల్డ్ బ్లూ ప్లానెట్, ఎందుకంటే నీళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆకాశంలోంచి చూస్తే మనకు అది ఎక్కువ బ్లూ కనిపిస్తుంది. 59. వెన్ ఈస్ టీచర్స్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆగస్ట్ 15, సెప్టెంబర్ 5, అక్టోబర్ 2, నవంబర్ 14. ఇందాకటి చూసాం కదా, ఆప్షన్ 2 సెప్టెంబర్ 5. డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్, ఫార్మర్ ప్రెసిడెంట్, ఆయన గౌరవార్థం చేసుకుంటాం. 60. విచ్ ఆర్గన్ ఈస్ కాల్డ్ ద పంప్ ఆఫ్ ద బాడీ? శరీరంలో పంప్ అవయవంగా ఏది పరిగణించబడుతుంది? బ్రెయిన్, లంగ్స్, కిడ్నీ, హార్ట్. పంప్ ఆఫ్ ద బాడీ, మనకి రక్తాన్ని పంప్ చేసేది, శరీరం అంతా రక్తాన్ని పంపించేది ఇస్ ఆప్షన్ 4 హృదయం, హార్ట్. 61. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు గో ఇన్ టు స్పేస్? అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయుడెవరు? కల్పనా చావ్లా, రాకేష్ శర్మ, సునీత విలియమ్స్, విక్రమ్ సారాభాయ్. అందరికంటే ఫస్ట్ ఇతను హైదరాబాద్లోనే చదువుకున్నాడు. 1985లో సోవియట్ స్పేస్ క్రాఫ్ట్లో వెళ్ళాడు. ఆప్షన్ 2 రాకేష్ శర్మ ఈజ్ ద ఆన్సర్. 62. నమో డ్రోన్ దీదీ స్కీమ్ ఈజ్ ఎయిమ్డ్ అట్? నమో డ్రోన్ దీదీ పథకం లక్ష్యం ఏమిటి? విమెన్ సేఫ్టీ, మహిళల భద్రత, డ్రోన్స్ ఫర్ విమెన్, ఎస్ఎజీస్, మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లు, డ్రోన్ ట్రైనింగ్ ఫర్ పోలీసులకు డ్రోన్ శిక్షణ, మిలిటరీ డ్రోన్ డెవలప్మెంట్, రక్షణ రంగంలో డ్రోన్ అభివృద్ధి. నమో డ్రోన్ దీదీ స్కీమ్. నమో అంటే నరేంద్ర మోడీ. అగ్రికల్చర్ పర్పస్ కోసం అని చెప్పి ఆడవాళ్ళకి డ్రోన్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఒక్కొక్క డ్రోన్ని ఇద్దామని చెప్పి ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఓకే, సో నమో డ్రోన్ దీదీ స్కీమ్ అనేది ఇట్ ఈస్ ఫర్ ఆప్షన్ 2 డ్రోన్స్ ఫర్ విమెన్, ఎస్హెచ్జి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఆప్షన్ 2 మహిళా స్వయం సహాయక సంఘాలకి డ్రోన్లు. 63. ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ విచ్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్? రాజ్యపాలన మార్గదర్శక సూత్రాలను
సూత్రాలు ఏ దేశ రాజ్యాంగం నుంచి ప్రేరణ పొందినవి? యుఎస్ఏ, యూకే, ఐర్లాండ్, ఫ్రాన్స్. వీఆర్ టాకింగ్ అబౌట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, రాజ్య పాలన మార్గదర్శక సూత్రాలు. యుఎస్ఏ నుంచేమో మనము వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ నుంచి మనం ఇన్స్పిరేషన్ పొంది అవి తీసుకున్నాం. ఓకే, అదే యూకే నుంచి మనకి డెమోక్రసీ, పార్లమెంట్ ఇవన్నీ వాళ్ళది చూసి అందులోంచి అవి తీసుకున్నాం. ఓకే, ఫ్రాన్స్ నుంచి మనము వర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దేర్ లిబర్టీ అండ్ ఈక్వాలిటీ ప్రిన్సిపల్స్, అంటే స్వేచ్ఛ, సమానత్వం అలాంటి వాటిని చూసి మనము మార్గదర్శక సూత్రాల కింద తీసుకున్నాం. ఓకే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేవి మనము ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. ఐర్లాండ్ వాళ్ళ దగ్గర ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉండేది. దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ కాన్స్టిట్యూషన్ని చదివి దానికి మ్యాచ్ అయ్యేట్టు మనం తీసుకున్నాం. ఆప్షన్ 3 ఐర్లాండ్ ఈజ్ ద ఆన్సర్. విచ్ రివర్ ఒరిజినేట్స్ ఫ్రమ్ అమర్కంటక్ ప్లాట్యూ? అమర్కంటక్ పీఠభూమి నుంచి ప్రవహించే నది ఏది? నర్మదా, గోదావరి, కృష్ణ, తాపి. అమర్కంటక్ ప్లాట్యూ అనేది మనకి మధ్యప్రదేశ్లో పడుతుంది. ఓకే, సో ఆప్షన్ 1 నర్మదా ఈజ్ ద ఆన్సర్. నర్మదా అనేది అమర్కంటక్ ప్లాట్యూలో రైజ్ అయ్యి ఇట్ ఫ్లోస్ టువర్డ్స్ ద వెస్ట్ ఇంటూ ద అరేబియన్ సీ. హూ వాజ్ ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? స్వతంత్ర భారతదేశ తొలి ఉపరాష్ట్రపతి ఎవరు? రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకిర్ హుసేన్, వివి గిరి. First Vice President of Independent India is option 2 Sarvepalli Radhakrishnan. Okay, Rajendra Prasad is the first President of India. First Vice President is Sarvepalli Radhakrishnan. 66. Which article deals with the prohibition of discrimination? Vivaksha Nishedhanni పేర్కొన్న ఆర్టికల్ ఏది? Article 14, 15, 17, 21. 14 is equality before law. 17 is abolishing untouchability. Okay. Article 21 is related to right to life and personal liberty. జీవించు హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛని కల్పిస్తుంది. ఓకే, ఆర్టికల్ 15 అనేది దిస్ ఈజ్ డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్, అంటే మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలంపై ఆధారపడి వివక్షని నిషేధిస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. 67. Which article of the Indian Constitution provides the right to education? ఇది ఇందాక కూడా మనం చూసినట్టున్నాము. Article 21A is your answer. The Right to Education Act was enacted in which year? విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం ఏది? 2002, 2005, 2009, 2010. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది మనము 2009లో తీసుకొచ్చాం. ఓకే, సో దిస్ ఇస్ బేసికల్లీ రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకి 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కింద. 69. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020? జాతీయ విద్యా విధానం 2020 యొక్క థీమ్ ఏంటి? లిటరసీ ఫర్ ఆల్, ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, హోలిస్టిక్ అండ్ మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్. అందరికీ సాక్షరత, విద్యా రూపాంతరం, సస్టైనబుల్ అభివృద్ధికి విద్య, సమగ్ర మరియు బహుశాఖ విద్య. లిటరసీ ఫర్ ఆల్ అనేది దిస్ ఈజ్ అ జనరల్ గోల్ ఆఫ్ ఎన్ఈపి. ఇట్ ఈస్ నాట్ అ థీమ్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఓకే, అలానే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది కూడా ఇట్ ఈస్ ఓన్లీ అ జనరల్ గోల్, ఇట్ ఈస్ నాట్ అ థీమ్. ఓకే, the theme of the national education policy is holistic and
మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్, సమగ్ర మరియు బహుశాఖా విద్య. 70. Which among the following is not a fundamental duty? క్రింది వాటిలో ప్రాథమిక బాధ్యత కానిదేది? టు రెస్పెక్ట్ ద నేషనల్ ఫ్లాగ్, జాతీయ పతాకాన్ని గౌరవించటం, టు ప్రొటెక్ట్ పబ్లిక్ ప్రాపర్టీ, ప్రభుత్వ ఆస్తిని రక్షించటం, టు పే ట్యాక్సెస్, పన్నులు చెల్లించటం, టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, శాస్త్రీయ దృష్టికోణాన్ని పెంపొందించటం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ ఫండమెంటల్ డ్యూటీ? ఫండమెంటల్ డ్యూటీ కానిది పన్నులు చెల్లించటం. ఓకే, ఇది మనకి లీగల్ ఆబ్లిగేషన్, అంటే చట్టబద్ధమైన బాధ్యతే కానీ ఇట్ ఈస్ నాట్ అ ఫండమెంటల్ డ్యూటీ. 71. హూ ఈజ్ నోన్ యాజ్ ద మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా? మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరు ప్రసిద్ధి చెందారు? విక్రమ్ సారాభాయ్, ఏపీజే అబ్దుల్ కలాం, హోమీ భాభా, సతీష్ ధవన్. మిజైల్ మ్యాన్ ఆప్షన్ 2 ఏపీజే అబుల్ కలాం. ఓకే, విక్రమ్ సారాభాయ్ అన్న ఆయన్ని మనము ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని చెప్పి అంటాం. ఓకే, ఈయనే మనకి ఇస్రోని స్థాపించారు. హోమీ భాభాని మనము ఫాదర్ ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని చెప్పి అంటాం, ఎందుకంటే అటామిక్ ఎనర్జీ గురించి మనకి ఇనిషియేటివ్స్ అన్ని స్టార్ట్ చేసింది హోమీ జే బాబా. ఓకే, సతీష్ ధవన్ అన్న ఆయన హీ లాంచ్ ది ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్. 72. వాట్ డస్ ఎంఎస్పి స్టాండ్ ఫర్ ఇన్ అగ్రికల్చర్? వ్యవసాయ రంగంలో ఎంఎస్పి అంటే ఏంటి? మినిమం సపోర్ట్ ప్రైస్, కనిష్ట మద్దతు ధర, మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్, గరిష్ట విక్రయ ధర, మార్కెట్ సెల్లింగ్ ప్రైస్, మార్కెట్ విక్రయ ధర, మార్జినల్ సబ్సిడీ ప్లాన్, పరిమిత సబ్సిడీ పథకం. ఎంఎస్పి. బ్రోకర్స్ మధ్యలో చాలా తక్కువ ధర ఇస్తారు, ఫార్మర్స్కి గిట్టుబాటు ధర కూడా రాదని చెప్పి ఈ మాత్రం ధరనే మాత్రం అట్లీస్ట్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఒక ప్రైస్ని గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. దాన్ని మనము ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్, కనిష్ట మద్దతు ధర అని చెప్పి అంటాం. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ నిపుణ్ భారత్? నిపుణ్ భారత్ యొక్క పూర్తి రూపం ఏమిటి? నిపుణ్ భారత్ అనేది మనము 2021లో బేసిక్ లిటరసీ అండ్ న్యూమరసీ స్కిల్స్ క్లాస్ 3 పిల్లల వరకు రావాలి అని చెప్పి మనం స్టార్ట్ చేసాం. ఓకే, దీని ఫుల్ ఫామ్ ఇస్ నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. ఆప్షన్ చదవటంలో అర్థంతో పాటు న్యూమరసీలో ప్రావీణ్యత కోసం జాతీయ కార్యక్రమం. ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. ఫుల్ ఫామ్ ఏంటి అంటే మనం ఇంగ్లీష్లోనే నేర్చుకోవాలి. 74. జాదూయి పిటారా లాంచ్డ్ అండర్ ఎఫ్ఎల్ఎన్ ఈజ్ ఎయిమ్డ్ అట్? ఎఫ్ఎల్ఎన్ ప్రకారం ప్రారంభించిన జాదూయి పిటారా ఉద్దేశం ఏంటి? టీచర్ ఇవాల్యుయేషన్, ఉపాధ్యాయుల మూల్యాంకనం, శాలరీ అప్డేట్స్, జీతాల నవీకరణ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఫర్ 3 to 8 ఏజ్, 3 to 8 ఏళ్ల పిల్లలకు చక్కటి శ్రద్ధతో నేర్పే విద్యా పద్ధతి, ఈ బుక్ పబ్లిషింగ్, ఈ బుక్స్ ప్రచురణ. జాదూయి పిటారా లాంచ్డ్ అండర్ ఎఫ్ఎల్ఎన్ దేనికోసం అని చెప్పి మనం ఇది స్టార్ట్ చేసాం. జాదూయి పిటారా, జాదూయి అంటే మ్యాజిక్. ఓకే, మ్యాజికల్ బాక్స్ లాగా అనమాట. ఓకే, పిల్లల కోసం అని చెప్పి ఇట్ ఈస్ అ ఫన్ బేస్డ్ టూల్ కిట్ ఫర్ ఫౌండేషనల్ లెర్నింగ్. అంటే దాంట్లో చిన్నపిల్లలకి టాయ్స్, గేమ్స్, పోస్టర్స్ అలాంటి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ నేర్చుకునేందుకు అని చెప్పి స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది. సో జాదూయి పిటారా అంటే ఆప్షన్ 3 యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఫర్ 3 to 8 years, 3 to 8 ఏళ్ల పిల్లలకి చక్కటి శ్రద్ధతో నేర్పే విద్యా పద్ధతి. 75. పిఎం పోషణ్ స్కీమ్ వాజ్ ఫార్మల్లీ నోన్ యాజ్? పిఎం పోషణ్ పథకాన్ని మునుపటి పేరు ఏమిటి? సర్వశిక్ష అభియాన్, మిడ్ డే మీల్ స్కీమ్, మధ్యాహ్న భోజన పథకం, బేటీ బచావ్ బేటీ పడావ్, నిపుణ్ భారత్. పిఎం పోషణ్ స్కీమ్ని ఇంతకు ముందు మనం ఏమని పిలిచేవాళ్ళం? పిఎం పోషణ్ ఇంతకు ముందు మనము
మిడ్ డే మీల్ స్కీమ్, మధ్యాహ్న భోజన పథకం అని చెప్పి అనేవాళ్ళం. ఓకే, సర్వశిక్ష అభియాన్ అనేది మనము యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి స్టార్ట్ చేసాం, ప్రాథమిక విద్యా విస్తరణ కోసం. ఓకే, బేటీ బచావ్ బేటీ పడావ్ అనేది దిస్ ఈజ్ అ గర్ల్ చైల్డ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్, అంటే బాలికల సంక్షేమం కోసం రూపొందించబడిన పథకం. ఓకే, నిపుణ్ భారత్ అనేది మనము వీఆర్ టార్గెటింగ్ ద లిటరసీ అండ్ న్యూమరసీ ఆఫ్ స్మాల్ చిల్డ్రన్. ఓకే, అంతేగాని దీనికోసం పిఎం పోషణ్ కాదది. 76 సమగ్ర శిక్ష ఈజ్ ఎ స్కీమ్ అండర్ విచ్ మినిస్ట్రీ? సమగ్ర శిక్ష అనే పథకం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సమగ్ర శిక్ష అనేది మనము 2018లో స్టార్ట్ చేసాము. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆప్షన్ 4 విద్యా మంత్రిత్వ శాఖ కింద పడుతుంది. 77 వాట్ ఈస్ ద టర్మ్ FLN స్టాండ్ ఫర్ ఇన్ ఎడ్యుకేషనల్ కాంటెక్స్ట్? విద్యలో FLN అనే పదం దేనిని సూచిస్తుంది? ఫంక్షనల్ లెర్నింగ్ నార్మ్స్, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, ఫైనల్ లెర్నింగ్ నెట్వర్క్, ఫ్యూచర్ లెర్నింగ్ నేషనలైజేషన్. FLN అంటే ఆప్షన్ 2 ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, ప్రాథమిక చదువు మరియు గణిత ప్రావీణ్యం, అంటే ఎబిలిటీ టు రీడ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ డూ బేసిక్ మ్యాథ్స్. 78 వాట్ ఈస్ ద గోల్ ఇయర్ టు అచీవ్ యూనివర్సల్ FLN అండర్ నిపుణ్ భారత్? నిపుణ్ భారత్ ప్రకారం FLN సాధనకు లక్ష్యంగా ఉన్న సంవత్సరం ఏది? ఎప్పటికల్లా మనం ఈ టార్గెట్ని రీచ్ అవ్వాలి? 2023, 24, 25, 26. 2026, 27కి వచ్చేసరికి మనము గ్రేడ్ 3కి వచ్చేసరికి పిల్లలకి దే షుడ్ బి ఏబుల్ టు డూ ప్రాపర్ లిటరసీ అండ్ న్యూమరికల్ అచీవ్మెంట్ రావాలి వాళ్ళకి. సో ఆప్షన్ 3, 25 is the answer. Okay, the target to complete implementation is 2025, కానీ గోల్ మాత్రం బై ది ఇయర్ 26, 27 స్టార్ట్ అయ్యే టైంకి మనకి అది కంప్లీట్ అయిపోవాలంటే 2025. 79 విత్ స్కీమ్ ప్రమోట్స్ డిజిటల్ లెర్నింగ్ వయా దీక్షా పోర్టల్? దీక్షా పోర్టల్ ద్వారా డిజిటల్ లెర్నింగ్ను ప్రోత్సహించే పథకం ఏది? స్వయం, ఈ పాఠశాల, పిఎం ఈ విద్య, ఆపరేషన్ డిజిటల్ బోర్డ్. విచ్ స్కీమ్ ప్రమోట్స్ డిజిటల్ లెర్నింగ్ వయా దీక్షా పోర్టల్? ఓకే, స్కీమ్ ఏంటి? ఏ స్కీమ్ కింద మనం డిజిటల్ లెర్నింగ్ని దీని ద్వారా దాన్ని మనం వీఆర్ యాక్చువల్లీ కంప్లీటింగ్ దట్ స్కీమ్ ఆర్ వీఆర్ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్ దట్ స్కీమ్? ఆప్షన్ 3 పిఎం ఈ విద్య. ఓకే, పిఎం ఈ విద్య అనేది మనం 2020లో స్టార్ట్ చేసాము. దీంట్లోనే మనకి దీక్ష వస్తుంది, లేదా స్వయం వస్తుంది, టీవీ లేదా రేడియో ఫర్ డిజిటల్ లెర్నింగ్, ఇవన్నీ కూడా మనకి పిఎం ఈ విద్య కిందే వస్తాయి. స్వయంలో మనకి హైయర్ ఎడ్యుకేషన్కి కావాల్సిన ఆన్లైన్ కోర్సెస్ అవి ఫ్రీగా దొరుకుతాయి. ఈ పాఠశాలలో మనకి ఈ బుక్స్, వీడియోస్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేది క్లాస్ రూమ్స్ అన్నిట్లో కూడా మనకి డిజిటల్ బోర్డ్ ఉండాలంటే క్లాస్ రూమ్ని టెక్నాలజీ పరంగా ఇంప్రూవ్ చేయాలి అనేది ఆపరేషన్ డిజిటల్ బోర్డ్. 28 విద్యాంజలి 2.0 ఈజ్ ఎయిమ్డ్ అట్? విద్యాంజలి 2.0 పథకం ఉద్దేశం ఏమిటి? టీచర్ రిక్రూట్మెంట్, ఉపాధ్యాయుల నియామకం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, భౌతిక వసతుల అభివృద్ధి, కమ్యూనిటీ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ స్కూల్ డెవలప్మెంట్, పాఠశాల అభివృద్ధిలో సమాజం మరియు ప్రైవేట్ రంగం భాగస్వామ్యం, టెక్నాలజీ ట్రైనింగ్ ఫర్ టీచర్స్, ఉపాధ్యాయుల టెక్నాలజీ శిక్షణ. గవర్నమెంట్ టీచర్స్ దగ్గర అన్ని ట్రైనింగ్లు, అన్ని స్కిల్స్ లేనప్పుడు మనము బయట నుంచి కొంతమందిని తీసుకురావచ్చు. అంటే కొంతమంది వాలంటీర్స్ని, ఎన్జిఓస్ని, లేదా ఎవరైతే ప్రొఫెషనల్స్ కొంతమంది రిటైర్ అయిపోయి ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి మనము
మన టీచర్స్కి ట్రైనింగ్ ఇప్పించవచ్చు, లేదా పిల్లలకి వాళ్ళ చేత కొన్ని ఇంపార్టెంట్ వాటి గురించి మనం ఇన్ఫర్మేషన్ ఇప్పించవచ్చు. ఓకే, సో విద్యాంజలి 2.0 అనేది ఆప్షన్ 3. ఇట్ ఈస్ ఎయిమ్డ్ ఎట్ కమ్యూనిటీ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ స్కూల్ డెవలప్మెంట్. పాఠశాల అభివృద్ధిలో సమాజం మరియు ప్రైవేట్ రంగ భాగస్వామ్యం. 21. Which scheme merges SSA, RMSA and teacher education schemes? SSA, RMSA మరియు టీచర్ ఎడ్యుకేషన్ పథకాలను ఏ పథకం విలీనం చేసింది? సమగ్ర శిక్ష, శిక్షా అభియాన్, రాష్ట్రీయ విద్యా యోజన, భారతీయ శిక్షా మిషన్. సమగ్ర అనే అంబ్రెల్లా కింద ఇవన్నీ వచ్చేసాయి. ఓకే, సో విచ్ స్కీమ్ మర్జెస్ ఎస్ఎస్ఏ ఇవి అన్నప్పుడు ఆప్షన్ 1 సమగ్ర శిక్ష అభియాన్ ఈజ్ ద ఆన్సర్. 82. What is the main objective of observing no bag day in schools? పాఠశాలల్లో నో బ్యాగ్ డే నిర్వహించే ప్రధాన ఉద్దేశం ఏమిటి? టు గివ్ స్టూడెంట్స్ ఎ బ్రేక్ ఫ్రమ్ స్కూల్, విద్యార్థులకు పాఠశాల నుంచి విరామం ఇవ్వటం. టు రెడ్యూస్ ద నంబర్ ఆఫ్ సబ్జెక్టుల సంఖ్యను తగ్గించడం. టు ప్రమోట్ యాక్టివిటీ బేస్డ్ అండ్ జాయ్ఫుల్ లెర్నింగ్. కార్యాచరణ ఆధారిత మరియు ఆనందదాయకమైన విద్యను ప్రోత్సహించడం. టు కండక్ట్ సర్ప్రైజ్ టెస్ట్, అకస్మాత్తుగా పరీక్షలు నిర్వహించడం. నో బ్యాగ్ డే ఇది మనకి NEP 2020లో ఇచ్చారు. ఇది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా, కొంతమంది ఏమో సాటర్డే నో బ్యాగ్ డే అని చెప్పి పెట్టుకున్నారు, కొంతమంది వారానికి ఒక్క రోజు అని చెప్పి, కొంతమంది నెలకి 10 రోజులు అని చెప్పి, ఇలా డిఫరెంట్గా ఏ స్టేట్కి వాళ్ళకి కన్వీనియంట్గా ఉన్నట్టు వాళ్ళు చేసుకున్నారు. ఓకే, సో నో బ్యాగ్ డే అన్న రోజున వాళ్ళు లెసన్ని ఊరికే లెసన్ బుక్ తీసుకుని చదవటం అన్నట్టు కాకుండా ఎక్కడికన్నా వెళ్ళి ఒక పాటరీ నేర్చుకోవటం, లేదా వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఎవరైనా వచ్చి వొకేషనల్ ట్రైనింగ్ లాగా ఇవ్వటం, అంటే మోర్ ఆఫ్ యాక్టివిటీ బేస్డ్ అండ్ హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ అనమాట, జాయ్ఫుల్ లెర్నింగ్. ఆప్షన్ 3. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అబ్జర్వింగ్ నో బ్యాగ్ డే ఇస్ టు ప్రమోట్ యాక్టివిటీ బేస్డ్ అండ్ జాయ్ఫుల్ లెర్నింగ్. ఆప్షన్ 3. కార్యాచరణ ఆధారిత మరియు ఆనందదాయకమైన విద్యని ప్రోత్సహించడం. 83. What does NEP 2020 emphasize for preschool education? NEP 2020లో ప్రీ స్కూల్ విద్యపై ఏమి ప్రాధాన్యతనిచ్చింది? ఫార్మల్ టెక్స్ట్ బుక్స్ అండ్ ఎగ్జామ్స్, పాఠ్యపుస్తకాలు మరియు పరీక్షలు. ఫోకస్ ఆన్ ప్లే బేస్డ్ అండ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఆటల ఆధారిత మరియు కార్యాచరణ ఆధారిత బోధన. యూజ్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం ఓన్లీ, కేవలం ఇంగ్లీష్ మీడియం. టెక్నాలజీ బేస్డ్ సెల్ఫ్ లెర్నింగ్, టెక్నాలజీ ఆధారిత స్వయం పఠనం. ప్రీ స్కూల్ అంటే చాలా చిన్నపిల్లలు కదా, సో అంత చిన్నపిల్లలకి మనం జనరలీ 3 నుంచి 6 ఏళ్ల పిల్లలకి మనం ఆటల ద్వారా అనుభవాత్మక విద్య ప్రాధాన్యత ఇవ్వాలి. ఓకే, సో ఆప్షన్ 2 ఫోకస్ ఆన్ ప్లే బేస్డ్ అండ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఆటల ఆధారిత మరియు కార్యాచరణ ఆధారిత బోధన. 84. Under NEP 2020, at what age does formal schooling begin? NEP 2020 ప్రకారం పాఠశాల విద్య ఎటువంటి వయసులో ప్రారంభమవుతుంది? ఏజ్ 4, 3, 5, 6. 5 + 3 + 3 + 4 స్ట్రక్చర్ ఫాలో అవుతున్నాం కదా మనము. సో పిల్లలకి మనము 3 ఏళ్ళు వచ్చేసరికి మనం స్కూల్లో వేయచ్చు. సో వాట్ ఏజ్ డస్ ఫార్మల్ స్కూలింగ్ బిగిన్ అన్నప్పుడు ఆప్షన్ 2 ఏజ్ 3 ఈజ్ ద ఆన్సర్. సో ఈ 5 అంటే ఏంటి? 5 అంటే మనము ప్రీ స్కూల్ 3 years ప్లస్ క్లాస్ 1 and 2, దట్ మేక్స్ ఇట్ 5 years. దీన్నే మనము ఫౌండేషనల్ స్టేజ్ అని చెప్పి అంటాం. 85. విచ్ మిషన్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ లెర్నింగ్ అవుట్కమ్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్? ఇది కూడా నేను కమ్యూనిటీ పోస్ట్లో వేశాను. పాఠశాల విద్య నాణ్యతను మెరుగుపరిచేందుకు రూపొందించిన మిషన్ ఏది? నిష్ఠ, స్వయం, రుసా, ఈ విద్య. టు ఇంప్రూవ్ లెర్నింగ్ అవుట్కమ్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మనం టీచర్స్కి ఇచ్చే ట్రైనింగ్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. అంటే టీచర్స్గా ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళకి ఇన్ సర్వీస్
టీచర్ ట్రైనింగ్ ఇవ్వాలి లేదా ప్రిన్సిపల్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి. ఓకే, సో దీని కింద మనము ఆప్షన్ 1 నిష్ఠ అనేది స్టార్ట్ చేసాం. సో ఇట్ ఫోకసెస్ ఆన్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ బెటర్ లెర్నింగ్ అవుట్కమ్స్. ఉపాధ్యాయుల శిక్షణ పథకం స్కూల్ హెడ్లు మరియు టీచర్ల నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా విద్య నాణ్యతని మెరుగుపరచడమే దీని ఉద్దేశం. 86 బాలవాటిక అండర్ ఎన్ఈపి రెఫర్స్ టు. ఎన్ఈపిలో బాలవాటిక అనే పదం దేనిని సూచిస్తుంది? ప్రైమరీ క్లాసెస్ ప్రాథమిక తరగతులు, ప్రీ ప్రైమరీ ఆర్ ప్రిపరేటరీ క్లాసెస్ ప్రీ ప్రైమరీ లేదా తయారీ తరగతులు, రెమిడియల్ క్లాసెస్ రెమిడియల్ తరగతులు, బ్రిడ్జ్ కోర్స్. బాలవాటిక అండర్ ఎన్ఈపి రెఫర్స్ టు. బాలవాటిక అంటేనే చిన్నపిల్లలు. ఓకే, అంటే 3 నుంచి 6 ఏళ్ల పిల్లల కోసం అని చెప్పి మనము ఈ బాలవాటిక దేంట్లో అయితే మనము ప్లే ద్వారా యాక్టివిటీస్ ద్వారా నేర్పిస్తామో దాన్ని మనం బాలవాటిక అని చెప్పి అంటాం. బాలవాటిక అండర్ ఎన్ఈపి రెఫర్స్ టు ఆప్షన్ 2 ప్రీ ప్రైమరీ ఆర్ ప్రిపరేటరీ క్లాసెస్ ప్రీ ప్రైమరీ లేదా తయారీ గదులు. 87 BIT scheme provides infrastructure and ICT support to government schools. ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు మరియు ఐసిటి మద్దతు ఇచ్చే పథకం ఏది? ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, స్వయం, ఆర్ఎంఎస్ఏ, ICT@schools. గవర్నమెంట్ స్కూల్స్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళకి కావాల్సిన కంప్యూటర్స్, వాళ్ళకి కావాల్సిన ప్రొజెక్టర్, ఇంటర్నెట్ లేదా డిజిటల్ టూల్స్ని వాళ్ళ టీచర్స్ ఎలా వాడాలి పిల్లలకి నేర్పించేందుకు, ఇవన్నీ వీటి కోసం అని చెప్పి మనము ఆప్షన్ 4 ICT@schools అనేది స్టార్ట్ చేసాం. ఇది మనకి సమగ్ర శిక్షలో వచ్చే చేంజెస్ కింద భాగం. 88 వాట్ ఈస్ ద కోర్ ఫోకస్ ఆఫ్ నిష్ఠా ట్రైనింగ్? నిష్ఠా శిక్షణ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? టెట్ ప్రిపరేషన్, ఫైనాన్షియల్ లిటరసీ, స్కూల్ లీడర్ అండ్ టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, పేరెంట్ మీటింగ్స్. ఐసిటి సిద్ధత, ఆర్థిక విజ్ఞానం, పాఠశాల న్యాయకత్వం మరియు ఉపాధ్యాయ నైపుణ్య అభివృద్ధి, తల్లిదండ్రుల సమావేశాలు. ఇందాక చెప్పాను ఇది ఆల్రెడీ నేను. నిష్ఠ కింద మనము ముందు అసలు లెర్నింగ్ అవుట్కమ్స్ టీచింగ్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఇన్ స్కూల్ టీచర్ ట్రైనింగ్ అంటే ఆల్రెడీ ఎవరైతే టీచర్లుగా పనిచేస్తున్నారో ఆ టీచర్లకి వాళ్ళ హెడ్ అంటే వాళ్ళ ప్రిన్సిపల్స్కి మనం కొన్ని ట్రైనింగ్స్ ఇవ్వాలి. ఓకే, సో నిష్ఠ అనేది ఆప్షన్ 3 స్కూల్ లీడర్ అండ్ టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, పాఠశాల నాయకత్వం మరియు ఉపాధ్యాయ నైపుణ్య అభివృద్ధికి సంబంధించింది. 89 ఫౌండేషనల్ స్టేజ్ ఇన్ ఎన్ఈపి ఇంక్లూడ్స్ విచ్ క్లాసెస్? ఎన్ఈపిలో ఫౌండేషనల్ దశలో ఏ తరగతులు ఉంటాయి? నర్సరీ టు గ్రేడ్ 2, 1 to 5, 1 to 3, ప్రీ ప్రైమరీ ఓన్లీ. ఫౌండేషన్ స్టేజ్ అంటే 5+3+3+4లో మనకి ఈ 5. ఓకే, 5 years అంటే ఏంటి? 3 ఏళ్ళేమో మనము ప్రీ స్కూల్, ఆ తర్వాత ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్. ఓకే, ఏజ్ ఏమో 3 నుంచి 8 years. సో ఆప్షన్ 1 నర్సరీ టు గ్రేడ్ 2 is the answer. In NEP 2020 report cards will include 2019 NEP 2020 ప్రకారం రిపోర్ట్ కార్డులలో ఏమి ఉండబోతుంది? ఓన్లీ మార్కులు మాత్రమే, పియర్ ఫీడ్బ్యాక్ తోటి విద్యార్థుల అభిప్రాయం మాత్రమే, హోలిస్టిక్ ప్రోగ్రెస్ ఇన్క్లూడివ్ ఆఫ్ సెల్ఫ్ అండ్ పియర్ రివ్యూ విద్యార్థి సామర్థ్యాల సమగ్ర విశ్లేషణ స్వీయ తోటి అభిప్రాయంతో కలిపి, టీచర్ ఓన్లీ రిమార్క్స్ ఉపాధ్యాయుల వ్యాఖ్యలు మాత్రమే. రిపోర్ట్ కార్డ్స్ విల్ ఇన్క్లూడ్ ఎన్ఈపి 2020 ప్రకారం మనము రిపోర్ట్ కార్డ్స్ 360 degreesలో ఇద్దామని చెప్పి డిసైడ్ చేసాం. అంటే వాళ్ళని వాళ్ళు ఎలా రేట్ చేసుకుంటారు, వాళ్ళతో ఉన్న ఫ్రెండ్స్ పియర్స్ ఎలా రేట్ చేస్తారు, టీచర్స్ వాళ్ళ గురించి ఎలా ఫీడ్బ్యాక్ ఇస్తారు, ఓన్లీ టెక్స్ట్ బుక్లో ఉన్న నాలెడ్జే కాకుండా వాళ్ళు ఏం స్కిల్స్ ఇంప్రూవ్ చేశారు ఆ సంవత్సరం, వాళ్ళ వాల్యూ సిస్టమ్ ఎలా ఉంది, ఇలా అన్ని లైన్స్లోనూ మనం 360 degreesలో ఇంప్రూవ్మెంట్ చూస్తాం. ఓకే, సో ఎన్ఈపి 2020 ప్రకారం
రిపోర్ట్ కార్డ్స్ విల్ ఇంక్లూడ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ ఇంక్లూడింగ్ సెల్ఫ్ అండ్ పియర్ రివ్యూ విద్యార్థి సామర్థ్యాల సమగ్ర విశ్లేషణ స్వీయ తోటి అభిప్రాయాలతో కలిపి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దీక్షా పోర్టల్? దీక్షా పోర్టల్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? అటెండెన్స్ ట్రాకింగ్, హాజరు గణాంకాలు ట్రాక్ చేయటం, పేరెంట్ సర్టిఫికేషన్, తల్లిదండ్రుల సర్టిఫికేషన్, ఈ లెర్నింగ్ ఫర్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల కోసం ఈ లెర్నింగ్, రిక్రూట్మెంట్, నియామక ప్రక్రియ. దీక్ష అన్న పోర్టల్లో మనకి ఈ కంటెంట్ ఉంటుంది, టెక్స్ట్ బుక్స్, రిసోర్సెస్ అట్లాంటివి. ఓకే, ఇందులో మనకి స్టూడెంట్స్ కోసము ఉంటుంది మెటీరియల్, టీచర్స్ కోసం కూడా ఉంటాయి. ఓకే, సో మీకు టెక్స్ట్ బుక్స్ ఉంటాయి ఈ దీక్షా పోర్టల్లో, లేదంటే మనకి వీడియోస్ ఉంటాయి, కొన్ని చోట్లేమో మనకి కొన్ని క్విజెస్ ఉంటాయి, ఆర్ టీచర్స్కి అయితే కొన్ని ట్రైనింగ్ మాడ్యూల్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇది మనకి సమగ్ర శిక్ష దాని కింద స్టార్ట్ అయిన నిష్ఠా ట్రైనింగ్ కింద స్టార్ట్ అయింది. దిస్ ఇస్ దీక్షా పోర్టల్. ఓకే, సో వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దీక్షా పోర్టల్ అన్నప్పుడు ఆప్షన్ 3 ఈ లెర్నింగ్ ఫర్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల కోసం ఈ లెర్నింగ్. 92 నిపుణ్ భారత్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై విచ్ డిపార్ట్మెంట్? నిపుణ్ భారత్ని అమలు చేసే శాఖ ఏది? డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్యా విభాగం, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం, డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్, సామాజిక సంక్షేమ శాఖ, విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ. నిపుణ్ భారత్ అనేది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం వాళ్ళు స్టార్ట్ చేశారు. 93 విచ్ బాడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్రేమింగ్ కరికులం అండర్ ఎన్ఈపి 2020? ఎన్ఈపి 2020 ప్రకారం పాఠ్యాంశాన్ని రూపొందించే సంస్థ ఏది? సిబిఎస్ఈ, ఎన్సీఆర్టీ, యూజీసీ, ఎస్సీఆర్టీ. ఫ్రేమింగ్ కరికులం అంటే ఏంటి? ఎన్సీఎఫ్ని ఎవరు తయారు చేశారు? ఓకే, సో ఎన్సీఎఫ్ 2023ని ఎవరు తయారు చేశారు? మనకి ఆప్షన్ 2 ఎన్సీఆర్టీ వాళ్ళు తయారు చేశారు. 94 వాట్ ఈజ్ వన్ నేషన్ వన్ డిజిటల్ ప్లాట్ఫామ్ రిలేటెడ్ టు? ఒక దేశం ఒక డిజిటల్ వేదిక అనే భావన దేనికి సంబంధించింది? డిజిటల్ బ్యాంకింగ్, పబ్లిక్ హెల్త్, ప్రజా ఆరోగ్యం, స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ కంటెంట్, పాఠశాల విద్య మరియు విద్యా కంటెంట్, ఈ కామర్స్. వన్ నేషన్ వన్ డిజిటల్ ప్లాట్ఫామ్ కింద మనం ఏం స్టార్ట్ చేసాం? మనము దీక్షాన్ని స్టార్ట్ చేసాం. ఇందులో అయితే మనము ఈ కంటెంట్ టీచర్స్కి, స్టూడెంట్స్కి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాం కదా. సో ఆప్షన్ 3 స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ కంటెంట్, పాఠశాల విద్య మరియు విద్యా కంటెంట్. 95 విత్ స్టేజ్ ఇన్ ఎన్ఈపి కవర్స్ గ్రేడ్స్ 6 to 8? ఎన్ఈపి ప్రకారం 6 నుంచి 8 తరగతులు ఏ దశకి చెందినవి? ప్రిపరేటరీ, ఫౌండేషనల్, మిడిల్, సెకండరీ. 6 నుంచి 8 మనకి మిడిల్ కిందకు వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 96 విచ్ రివర్ ఒరిజినేట్స్ ఇన్ టిబెట్ అండ్ ఫ్లోస్ త్రూ ఇండియా బిఫోర్ మర్జింగ్ విత్ ద గ్యాంజెస్ ఇన్ బంగ్లాదేశ్? ఓకే, సో ఈ జనరల్ నాలెడ్జ్ అన్న దాంట్లో మనకి ఈ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ మీద ఇస్తారు, మామూలు స్టాటిక్ జీకే మీద క్వశ్చన్స్ అడుగుతారు. చాలా క్వశ్చన్స్ ఓన్లీ మన సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్లోంచి కూడా అడుగుతారు. ఓకే, ఇప్పుడు ఈ 96 నుంచి 105 వరకు మనం టెక్స్ట్ బుక్లోంచి అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అన్న దాని మీద బేస్ చేసి తయారు చేసినవి. ఓకే, 96 విచ్ రివర్ ఒరిజినేట్స్ ఇన్ టిబెట్ అండ్ ఫ్లోస్ త్రూ ఇండియా బిఫోర్ మర్జింగ్ విత్ ద గ్యాంజెస్ ఇన్ బంగ్లాదేశ్? టిబెట్లో జన్మించి భారతదేశం ద్వారా ప్రవహించి చివరిగా బంగ్లాదేశ్లో గంగా నదిలో కలిసే నది ఏది? గంగా, యమున, బ్రహ్మపుత్ర, ఇండస్. టిబెట్లో స్టార్ట్ అయ్యి ఇండియాలోకి వచ్చి తర్వాత గ్యాంజెస్ని కలుస్తుంది. ఓకే, బంగ్లాదేశ్లోకి వెళ్ళి అక్కడి నుంచి బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, దట్ ఈస్ రివర్ బ్రహ్మపుత్ర.
97. Who chaired the drafting committee of the Constitution of India? Father of the Constitution Anna. Who chaired the drafting committee Anna? Who is the chairperson of the drafting committee of the Constitution? ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా ఆప్షన్ 3 డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగం తయారీ కమిటీకి అధ్యక్షత వహించిన వారు ఎవరు? ఆప్షన్ 3 డాక్టర్ బి అంబేద్కర్. 98. Nitrogen makes up approximately what percentage of Earth's atmosphere? ఇవన్నీ మనకి జనరల్ సైన్స్, జనరల్ సోషల్. ఓకే, భూమి వాతావరణంలో నైట్రోజన్ సుమారు ఎంత శాతం ఉంటుంది? 72%, 78%, 84%, 66%. అన్నిటికంటే మనకి గాలిలో ఎక్కువ ఉండేది నైట్రోజన్. ఓకే, సో దాట్ ఈస్ ఆప్షన్ 2, 78%. నైట్రోజన్ ఈజ్ ద మోస్ట్ అబండెంట్ గ్యాస్ ఇన్ ద అట్మాస్ఫియర్. అన్నిటికంటే వాతావరణంలో ఎక్కువగా ఉండే వాయువు. 99. ఇన్ ద ఇండియన్ క్యాలెండర్ సిస్టమ్ ద మంత్స్ మాఘ అండ్ ఫాల్గుణ ఫాల్ అండర్ విచ్ సీజన్? భారత కాలమానం ప్రకారం మాఘ, ఫాల్గుణ మాసాలు ఏ ఋతువులోకి వస్తాయి? వసంతం, వర్షాకాలం, శిశిరం, హేమంతం. వసంత, వర్ష, శిశిర, హేమంత. వింటర్లో లాస్ట్లో వచ్చేది శిశిర. ఓకే, సో వింటర్ సీజన్లో లాస్ట్లో వచ్చేదాన్ని శిశిర అంటాము. అప్పుడు ఆ మంత్స్ని మనం మాఘ అండ్ ఫాల్గుణ అని చెప్పి అంటాం. 100. యాజ్ పర్ ద 15th ఫినాన్స్ కమిషన్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ ఈజ్ అలొకేటెడ్ టు స్టేట్స్? ఇది ఎకనామిక్స్లోంచి. 15వ ఆర్థిక సంఘం ప్రకారం రాష్ట్రాలకు కేటాయించే కేంద్ర పన్నుల వాటా ఎంత? 44%, 41%, 40%, 42%. ఇంతకు ముందు ఇది 42% ఉండేది. జమ్మూ అండ్ కాశ్మీర్ని రీఆర్గనైజేషన్ చేసిన తర్వాత దిస్ హ్యాస్ బీన్ బ్రాట్ డౌన్ టు 41%. విచ్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ రూల్డ్ బై ఎ కింగ్ వితౌట్ ఎనీ ఆబ్లిగేషన్ టు సీక్ పబ్లిక్ ఒపీనియన్? ప్రజా అభిప్రాయాన్ని కోరకుండా రాజు పాలించే పాలన ఏది? డెమోక్రటిక్ గవర్నమెంట్, ప్రజాస్వామ్యం, రిపబ్లిక్ గణతంత్రం, అబ్సల్యూట్ మొనార్కీ సంపూర్ణ రాజ్యాధికారం, ఫెడరల్ సిస్టమ్ సమాఖ్య విధానం. రూల్డ్ బై ఎ కింగ్ వితౌట్ ఎనీ ఆబ్లిగేషన్ టు సీక్ పబ్లిక్ ఒపీనియన్. అస్సలు ప్రజల అభిప్రాయాన్ని కోరరు అంటే దట్ ఈస్ అబ్సల్యూట్ మొనార్కీ సంపూర్ణ రాజ్యాధికారం. ఆప్షన్ 3 is the answer. 102. In which year did the British government implement the first partition of Bengal? బెంగాల్ని తొలిసారిగా విభజించిన సంవత్సరం ఏది? 1905, 1909, 1897, 1911. ఇది 1905. దీన్ని లార్డ్ కర్జన్ చేశారు. 103. According to census 2011, what was India's population growth rate for the decade 2001 to 2011? 2011 జనగణన ప్రకారం 2001-2011 దశాబ్దపు జనాభా వృద్ధి రేటు ఎంత? 19.2%, 16.8%, 17.64%, 18.3%. ఆప్షన్ 3 17.64%. ఇంతకుముందు మొత్తం వరల్డ్లో హైయెస్ట్ పాపులేషన్ చైనాలో ఉండేది, ఆ తర్వాత ఇండియా ఉండేది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ మనం చూస్తే మొత్తం వరల్డ్లో మోస్ట్ పాపులస్ కంట్రీ ఈజ్ ఇండియా. ఇండియా తర్వాతే చైనా. ఓకే, అది కూడా ఇండియాలో ఇప్పుడు యంగ్ పాపులేషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. 104. Uplifted land blocks formed by faulting are known as. I think ఇది క్లాస్ 6th, క్లాస్ 7th జాగ్రఫీ ఎన్సీఆర్టీ పుస్తకంలోంచి ఇచ్చారు. ఫాల్టింగ్ వల్ల పైకి లేచిన భూభాగాన్ని ఏమంటారు? ఫోల్డ్ మౌంటైన్స్, గ్రాబెన్స్, హార్స్ ప్లాటూస్. మడత కొండలు, గ్రాబెన్లు, హార్సెస్లు, పీఠభూములు. ఆప్షన్ 3
horse. 105. Which 5-year plan first emphasized the idea of people's participation in development? అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని తొలిగా ప్రాధాన్యం ఇచ్చిన 5 ఏళ్ల ప్రణాళిక ఏది? 9th ప్లాన్, 10th ప్లాన్, 8th ప్లాన్, 11th ప్లాన్. 9వ ప్రణాళిక, 10వ ప్రణాళిక, 8వ ప్రణాళిక, 11వ ప్రణాళిక. 1997 నుంచి 2002 9th ప్లాన్ నడుస్తున్నప్పుడు దే స్ట్రెస్డ్ డీసెంట్రలైజేషన్ అండ్ పబ్లిక్ పార్టిసిపేషన్. 106. Which of the following states does not share a border with ఆంధ్రప్రదేశ్? కింద రాష్ట్రాల్లో ఏది ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు పంచుకోదు? ఓకే, సో సరిహద్దు ఏది పంచుకుంటుంది అన్నది తెలిస్తే ఏది పంచుకోదు అన్నది మనకి తెలుస్తుంది. ఓకే, సో తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు. డస్ నాట్ షేర్ ఏ బార్డర్. ఆంధ్రప్రదేశ్కి బార్డర్ ఎన్ని స్టేట్స్? ఆంధ్రప్రదేశ్ 5 స్టేట్స్ని టచ్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్గఢ్. ఓకే, మహారాష్ట్రాన్ని టచ్ చేయదు. ఆప్షన్ 3 మహారాష్ట్ర ఇస్ ద ఆన్సర్. హూ అపాయింట్స్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్ ఇన్ ఇండియా? రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నియమించేది ఎవరు? ప్రైమ్ మినిస్టర్, స్పీకర్, చీఫ్ జస్టిస్, గవర్నర్. ఎలక్షన్స్ గెలిచిన తర్వాత అపాయింట్ అంటే ఏంటి? ఊరికే ఆఫీస్లో ఆఫీషియల్గా నుంచుని వాళ్ళ చేత ప్రామిస్ అది చేస్తారు కదా, దాన్ని మనం అపాయింట్మెంట్ అంటాం. సో ఆ అఫీషియల్ అపాయింట్మెంట్ చేయించేది మాత్రం గవర్నర్. ఆప్షన్ 4 గవర్నర్ ఈజ్ ద ఆన్సర్. అది మన కాన్స్టిట్యూషన్లో ఇట్ ఈస్ అ డ్యూటీ అనమాట, రాజ్యాంగ ప్రక్రియలో భాగం. 108. వాట్ ఈస్ ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన? పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? ఫ్రీ ఎల్పిజి కనెక్షన్స్, ఉచిత ఎల్పిజి కనెక్షన్లు, ఫ్రీ ఎలక్ట్రిసిటీ త్రూ రూఫ్టాప్ సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉచిత విద్యుత్, ఈవీ సబ్సిడీ, ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ, రూరల్ ఎలక్ట్రిఫికేషన్, గ్రామీణ విద్యుత్తీకరణ. పిఎం సూర్యఘర్. ఓకే, సూర్య అంటే సన్, ఓకే, ఘర్ అంటే హౌస్, ముఫ్త్ అంటే ఫ్రీ, బిజిలీ అంటే ఎలక్ట్రిసిటీ, యోజన స్కీమ్. ఓకే, సో వాట్ డస్ దట్ మీన్? ఫ్రీ ఎలక్ట్రిసిటీ త్రూ రూఫ్టాప్ సోలార్ ప్యానెల్స్. ఆప్షన్ 2 is your answer. 109. What is the goal of మై భారత్ మేరా యువ భారత్? మై భారత్ లక్ష్యం ఏంటి? ఇది కూడా నేను కమ్యూనిటీ పోస్ట్లో వేశాను. జాబ్ అసిస్టెన్స్, ఉద్యోగ సహాయం, యూత్ లెడ్ డెవలప్మెంట్ అండ్ లీడర్షిప్, యువత ఆధ్వర్యంలో అభివృద్ధి, స్పోర్ట్స్ ట్రైనింగ్, క్రీడల శిక్షణ, స్కాలర్షిప్స్, విద్యా సహాయం. మై భారత్ మేరా యువ భారత్. యాక్చువల్లీ ఇది లేకపోయినా కూడా మీరు ఆన్సర్ని మీరు గెస్ చేయగలగాలి. ఓకే, సో మై భారత్ అనేది ఇట్ ఈస్ టు ఎయిమ్ అండ్ టు ఎంపవర్ యూత్, అంటే 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం, వాళ్ళలో లీడర్షిప్ని ఇంప్రూవ్ చేయడానికి, కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇంప్రూవ్ చేయడానికి, అంటే వాళ్ళ అభివృద్ధికి దోహదపడేలా నాయకత్వం ప్రదర్శించేందుకు ప్రోత్సహించడమే దీని లక్ష్యం. ఓకే, సో వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ మై భారత్ అన్నప్పుడు యూత్ లెడ్ డెవలప్మెంట్ అండ్ లీడర్షిప్, యువత ఆధ్వర్యంలో అభివృద్ధి. 110. ప్రధానమంత్రి విశ్వకర్మ స్కీమ్ సపోర్ట్స్. పిఎం విశ్వకర్మ పథకం ఎవరికి మద్దతు ఇస్తుంది? ఇంజనీర్స్, ట్రెడిషనల్ ఆర్టిజన్స్, క్రాఫ్ట్ పీపుల్, స్టూడెంట్స్, ఫార్మర్స్. ఇంజనీర్లకి, సాంప్రదాయ కౌశల వృత్తిదారులకు, విద్యార్థులకు, రైతులకు. విశ్వకర్మ స్కీములో 18 ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ని సపోర్ట్ చేస్తారు. లైక్ కార్పెంటరీ,
గోల్డ్ స్మిత్, వీవింగ్ ఇలా ఉంటాయి కదా, వీటన్నిటికీ ఈ వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకోవడానికి ఫైనాన్షియల్ ఎయిడ్ ఇచ్చి లేదా వాళ్ళని రికగ్నైజ్ చేసేందుకు ఒక సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసేదే ప్రధానమంత్రి విశ్వకర్మ స్కీమ్. ఓకే, సో ఆప్షన్ 2 ట్రెడిషనల్ ఆర్టిజన్స్ అండ్ క్రాఫ్ట్ పీపుల్, సాంప్రదాయ కౌశల వృత్తిదారులకు. 111 what is the aim of the employment linked incentive scheme? ఉద్యోగ ప్రోత్సాహక పథకం లక్ష్యం ఏమిటి? 2 crore jobs through skill training, నైపుణ్య శిక్షణ ద్వారా 2 కోట్ల ఉద్యోగాలు. జాబ్ గ్యారంటీ టు స్టూడెంట్స్, విద్యార్థులకు ఉద్యోగ హామీ. కంపెనీలకు పన్ను రాయితీలు, ట్యాక్స్ రిబేట్ ఫర్ కంపెనీస్. డిజిటల్ జాబ్ పోర్టల్స్, డిజిటల్ ఉద్యోగ పోర్టల్స్. What is the aim of the employment linked incentive scheme? ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఓకే, అంటే వాళ్ళకి ఒక స్కిల్ నేర్పించి దాని ద్వారా ఒక జాబ్ని క్రియేట్ చేయటం. ఓకే, సో ఇది మనకి 2024-25లో స్టార్ట్ చేశారు. సో దీని ద్వారా దే హ్యావ్ ఎయిమ్డ్ టు ప్రొవైడ్ 2 crore జాబ్స్ బై ట్రైనింగ్ యూత్ ఇన్ ఫ్యూచర్ స్కిల్స్. అంటే 2024-25 బడ్జెట్లో ఈఎల్ఐ పథకం ప్రకారం నైపుణ్య శిక్షణ ద్వారా 2 కోట్ల ఉద్యోగాల్ని కల్పించాలన్నదే లక్ష్యం. ఓకే, సో ఆప్షన్ 1 2 crore జాబ్స్ త్రూ స్కిల్ ట్రైనింగ్, నైపుణ్య శిక్షణ ద్వారా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 112 in which year was the first 5-year plan launched in India? మొదటి 5 ఏళ్ల ప్రణాళిక ప్రారంభమైన సంవత్సరం ఏది? 1950, 51, 52, 53. 5-year ప్లాన్ మనకి 1951. ప్లానింగ్ కమిషన్ ఏమో మనము 1950లో స్టార్ట్ చేసాము. ఫస్ట్ 5-year ప్లాన్ని 51లో స్టార్ట్ చేసాము. ఫస్ట్ 5-year ప్లాన్ ఫోకస్ మనము అగ్రికల్చర్ మీద, రూరల్ డెవలప్మెంట్ మీద పెట్టాం. ఓకే, అంటే వ్యవసాయ అభివృద్ధి పైన దృష్టి పెట్టాం. 113 వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ యొక్క పూర్తి రూపం ఏమిటి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఆప్షన్ 3 is your answer. నీతి, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. 114 what was the last 5-year plan of India? భారతదేశపు చివరి 5 ఏళ్ల ప్రణాళిక ఏది? 10th, 11th, 12th, 13th. ట్వెల్త్ అనేది మన లాస్ట్ 5-year ప్లాన్. ఓకే, ఫస్ట్ 5-year ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ చేసామన్నాం మనం? 1951లో కదా. 1951లో స్టార్ట్ చేసి 12th 5-year ప్లాన్ దగ్గర మనము లాస్ట్ 5-year ప్లాన్స్ అనేది ఆపేసేసి వీ స్టార్టెడ్ సంథింగ్ కాల్డ్ నీతి ఆయోగ్. ఓకే, సో దీని ద్వారా మనం వీ హ్యావ్ మూవ్డ్ ఇన్ టు అ విజన్ అండ్ టార్గెట్ బేస్డ్ ప్లానింగ్. ఇన్ని ఏళ్లలో 10 ఏళ్ళ. విచ్ రివర్ ఫార్మ్స్ ద బౌండరీ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ? ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మధ్య సరిహద్దుని ఏర్పరిచే నది ఏది? గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్నార్. దీని మీద ఒక ఫేమస్ డ్యామ్ కూడా ఉంది. ఈ 2 స్టేట్స్ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ మధ్యలో ఉన్నది కృష్ణా రివర్. ఓకే, నాగార్జున సాగర్ డ్యామ్. 117 which district in Andhra Pradesh is known as the Granary of South India? దక్షిణ భారతదేశ గక్కు ముక్కల భండాగారంగా పరిగణించబడే ఆంధ్రప్రదేశ్ జిల్లా ఏది? కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు. కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు. గ్రానరీ ఆఫ్ సౌత్ ఇండియా. ఆప్షన్ 3 వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి. ఎందుకంటే వెస్ట్ గోదావరి అని డిస్ట్రిక్ట్ పేరే ఉంది కదా. గోదావరి రివర్ ఉంది కాబట్టి అక్కడి నుంచి చాలా కెనాల్స్ ఆ డిస్ట్రిక్ట్లోకి వెళ్తాయి కాబట్టి అక్కడ మనము
రైస్ని ఎక్కువ పండిస్తాం. ఫర్టైల్ ల్యాండ్స్ అండ్ హై ప్యాడీ ప్రొడక్షన్. ఓకే, సారవంతమైన భూములు ఉండేసరికి అధిక బియ్యం ఉత్పత్తి చెందుతుంది. 118. Who was the first Chief Minister of Andhra Pradesh formed in 1953? 1953లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఎవరు? టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, కసు బ్రహ్మానందరెడ్డి, పివి నరసింహారావు. 1953లో మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి సెపరేట్ చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని స్టార్ట్ చేశారు. ఓకే, అప్పుడు మన చీఫ్ మినిస్టర్ టంగుటూరి ప్రకాశం పంతులు అని చెప్పి అంటాం కదా. ఈయనకి ఇంకో పేరు ఆంధ్ర కేసరి అని కూడా పిలుస్తారు. హీ వాజ్ అ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్. ఈయన ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, చాలా అభివృద్ధికి పునాది వేశారు. 119. Which major festival is unique to Andhra Pradesh and celebrates the harvest season? ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైన పంట పండుగగా జరుపుకునే ప్రధాన పండుగ ఏది? పొంగల్, ఉగాది, సంక్రాంతి, ఓణం. జనవరిలో పతంగులు ఎగరేస్తాం కదా, ఆ పండగ దట్ ఇస్ సంక్రాంతి. ఎందుకంటే ఆ టైంలో మనకి పంటలు వస్తాయి కాబట్టి పంట పండుగగా దాన్ని జరుపుకుంటాం. ఓకే, పొంగల్ అనేది తమిళనాడు, మనకి ఆంధ్రాలో ఇట్ ఈస్ సంక్రాంతి. 120. Which region in Andhra Pradesh is famous for కొండపల్లి టాయ్స్? క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతం కొండపల్లి బొమ్మలకు గాను ప్రసిద్ధి చెందింది? ఆప్షన్ 3 కొండపల్లి ఇస్ ద ఆన్సర్. ఇది కొండపల్లి అనేది మనకి కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఇది ఒక సాఫ్ట్ వుడ్, తేలికపాటి వుడ్తో తయారు చేస్తారు. ఆ వుడ్ని తెల్ల పొనికి అని చెప్పి అంటారు. ఓకే, ఈ టాయ్స్కి జిఐ ట్యాగ్ ఉంది అండ్ ఇవి ఎప్పటి నుంచో మన రాష్ట్రంలో మనం వీటిని తయారు చేస్తున్నాం. 121. Which river originates in the Anantagiri Hills and flows through Vizag district? అనంతగిరి హిల్స్ వద్ద పుట్టి విశాఖ జిల్లాలో ప్రవహించే నది ఏది? కృష్ణా, గోదావరి, శారదా, పెన్నా. ఆప్షన్ 3 శారద అనేది అనంతగిరి హిల్స్లో స్టార్ట్ అయ్యి వైజాగ్ డిస్ట్రిక్ట్లోకి వెళ్తుంది. ఓకే, పెన్నా అనేది మనకి సౌత్ ఆంధ్రాలో వస్తుంది కానీ వైజాగ్ వైపు కాదు. Which famous Andhra poet is known for the epic ఆంధ్ర మహాభారతం? ఆంధ్ర మహాభారతం అనే ప్రఖ్యాత కావ్యాన్ని రచించిన కవి ఎవరు? పోతన, తిక్కన్న, నన్నయ్య, శ్రీనాథ. ఇవన్నీ మీరు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగులో చదివే ఉంటారు కదా. ఆంధ్ర మహాభారతం అనే దాన్ని చదివింది రాసింది ఆప్షన్ 3 నన్నయ్య ఇస్ ద ఆన్సర్. Which crop is primarily grown in Rayalaseema due to its dry climate? శుష్క వాతావరణం కారణంగా రాయలసీమలో ప్రధానంగా సాగు చేసే పంట ఏది? రైస్, కాటన్, గ్రౌండ్నట్, షుగర్కేన్. బియ్యం, పత్తి, వేరుశనగ, చెరుకు. రాయలసీమ, డ్రై క్లైమేట్, గ్రౌండ్నట్. ఆప్షన్ 3 వేరుశనగ. 124. Who is the author of the famous Telugu novel వేయి పడగలు? ప్రఖ్యాత తెలుగు నవల వేయి పడగల రచయిత ఎవరు? కందుకూరి వీరేశలింగం, త్రిపురనేని రామస్వామి, విశ్వనాథ సత్యనారాయణ, గురుజాడ అప్పారావు. వేయి పడగలు రాసింది ఆప్షన్ 3 విశ్వనాథ సత్యనారాయణ. ఈయన అందరికంటే హీ వాజ్ ద ఫస్ట్ తెలుగు జ్ఞానపీఠ్ అవార్డీ. ఓకే, తెలుగు వాళ్ళలో హీ వాజ్ ద ఫస్ట్ తెలుగు జ్ఞానపీఠ్ అవార్డీ. ఈ పుస్తకం ఏదైతే రాశాడో ఈయన వేయి పడగలు అనేది, ఇది స్పిరిచువల్ అండ్ ఇట్ ఈస్ అ సోషల్ నావెల్. ఓకే, ఆ టైంలో బ్రాహ్మణ్ విలేజ్లో జనరేషనల్ చేంజెస్ ఎలా ఉంటాయి అన్న దాని మీద రాసిన స్టోరీ ఇది. Which port in Andhra Pradesh handles the highest cargo traffic?
ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సరుకు రవాణా నిర్వహించే నౌకాశ్రయం ఏది? విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం, గంగవరం. హైయెస్ట్ కార్గో ట్రాఫిక్. ఓకే, అంటే సరుకు రవాణా. దిస్ ఈజ్ ఆప్షన్ 1, విశాఖపట్నం పోర్ట్. ఓకే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ పోర్ట్స్ ఇన్ ఇండియా. ఇక్కడ నుంచి కోల్, ఐరన్ ఓర్, పెద్ద పెద్ద కంటైనర్లు ఇవన్నీ వెళ్తాయి. ఓకే, విశాఖపట్నం అనేది ఇట్ ఈస్ అ న్యాచురల్ హార్బర్. న్యాచురల్గానే అక్కడ హార్బర్ తయారు చేసేందుకు వీలుగా ఉండేది కాబట్టి ఆ ఏరియా బాగా పికప్ అయింది. 126. Which classical dance form originated in Andhra Pradesh and combines dance with drama? నాట్యంతో పాటు నాటకాన్ని కలిపిన ఆంధ్రప్రదేశ్లో ఉద్భవించిన శాస్త్రీయ నాట్య రూపం ఏది? కథక్, భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ. అందుకే మనము భరతనాట్యం చూస్తే డాన్స్ చేసేస్తున్నట్టు ఉంటుంది. కూచిపూడి వాళ్ళు ఒక స్టోరీ చెప్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది కదా. ఇట్ బ్లెండ్స్ స్టోరీ టెల్లింగ్ విత్ డాన్స్ మూమెంట్స్. కూచిపూడి అనేది ఇండియాలోని 8 క్లాసికల్ డాన్సెస్లోంచి ఒకటి. ఆంధ్రాలో దిస్ ఇస్ కూచిపూడి. 127. వాట్ ఈస్ ద అఫీషియల్ నేమ్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్ సర్వింగ్ విజయవాడ, ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో విజయవాడకు సేవలందించే విమానాశ్రయానికి అధికారిక పేరు ఏమిటి? విజయవాడ ఎయిర్పోర్ట్, గన్నవరం ఎయిర్పోర్ట్, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆంధ్రప్రదేశ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆప్షన్ 3, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, విజయవాడ అంతర్రాష్ట్రీయ విమానాశ్రయం. కాకపోతే ఈ పేర్లు ఎప్పుడు ఏ పేరు ఉంటుందో తెలియదు, అన్నిటికీ ఊర్ల పేర్లు కూడా మారిపోతూ ఉంటాయి. 128. In which district is శ్రీహరికోట స్పేస్ సెంటర్ లొకేటెడ్? శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం ఏ జిల్లాలో ఉంది? నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప. శ్రీహరికోట స్పేస్ సెంటర్ అనేది మనకి ఆప్షన్ 1 నెల్లూరులో ఉంది. ఇక్కడ మనకి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ఉంది. శ్రీహరికోటలో ఉన్నది సతీష్ ధవన్ స్పేస్ సెంటర్. ఇక్కడి నుంచే మనకి ఇస్రో అనేది పిఎస్ఎల్వి లాంచ్ చేసింది, జిఎస్ఎల్వి కూడా ఇక్కడి నుంచే లాంచ్ చేసింది. 129. హూ కంపోజ్ ద తెలుగు పెట్రియాటిక్ సాంగ్ మా తెలుగు తల్లికి? మా తెలుగు తల్లికి పాటను రచించిన కవి ఎవరు? శ్రీశ్రీ, సంక్రంబాడి సుందరాచారి, గురజాడ అప్పారావు, సి నారాయణ రెడ్డి. మా తెలుగు తల్లికి అనేది ఆంధ్రప్రదేశ్కి అఫీషియల్ సాంగ్. దీన్ని రాసింది సంక్రంబాడి సుందరాచారి. ఇందులో మనకి తెలుగు లాంగ్వేజ్, మన తెలుగు భాష ఎలా ఉంటుంది, లేదా మన తెలుగు సంస్కృతి ఎలా ఉంటుంది, వాటి గురించి ఈ పాటలో ఆయన యాడ్ చేసి రాశారు. 130. విచ్ ఏపీ సిటీ ఈజ్ నోన్ యాజ్ అ సిటీ ఆఫ్ డెస్టినీ? సిటీ ఆఫ్ డెస్టినీ అనే బిరుదుతో పిలువబడే ఆంధ్రప్రదేశ్ నగరం. ఓకే, ఇన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రి. ఇది ఒకప్పటి సంగతి అనమాట. ఎందుకంటే పూర్వకాలంలో అన్ని చోట్ల మనకి ఆపర్చునిటీస్ ఉండేవి కాదు. కానీ విశాఖపట్నంలో అప్పటికే మనకి న్యాచురల్ హార్బర్ కాబట్టి ఫారెన్ నుంచి అక్కడి నుంచి చాలా మంది ట్రేడర్స్ అక్కడికి వచ్చేవాళ్ళు. సో అక్కడ దట్ ఏరియా బికేమ్ అ పోర్ట్ సిటీ అండ్ ఇట్ వాజ్ అట్రాక్టింగ్ మర్చెంట్స్ అండ్ ట్రేడర్స్ ఫార్ సెంచరీస్. ఓకే, అందుకే దీన్ని సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు, లేదా జ్యువెల్ ఆఫ్ ద ఈస్ట్ కోస్ట్ అంటారు, లేదా పోర్ట్ సిటీ అని కూడా పిలుస్తారు. 131. వాట్ ఈస్ ద ఫేమస్ వుడెన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మేడ్ ఇన్ బొబ్బిలి? బొబ్బిలిలో తయారయ్యే ప్రసిద్ధ సంగీత వాయిద్యం ఏది? డప్పు, ఫ్లూట్, వీణ, మృదంగం. బొబ్బిలి వీణ అంటారు కదా. సో బొబ్బిలిలో ఆప్షన్ 3 వీణ ఈజ్ ద ఇన్స్ట్రుమెంట్. వీణ అనే బొబ్బిలి వీణ అనేది హ్యాండ్మేడ్. ఇది కూడా మనకి ఇట్ ఈస్ అ జిఐ ట్యాగ్డ్ ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్. సింగిల్ పీస్ ఆఫ్ జాక్ ఫ్రూట్ వుడ్. జాక్ ఫ్రూట్ అంటే పనస, దాని వుడ్తో తయారు చేసే దాన్ని మనం ఈ బొబ్బిలి వీణ అని చెప్పి అంటాం. 132. విచ్ హిల్ స్టేషన్ ఈస్ కాల్డ్ ది ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్?
ఆంధ్రప్రదేశ్లో ఊటీ అనే బిరుదు కలిగిన కొండ ప్రాంతం ఏది? నల్లమల, హార్స్లీ హిల్స్, అరకు వ్యాలీ, లంబసింగి. చల్లగా ఉంటే ఊటీ అంతే కదా. ఏది చల్లగా ఉంటుంది? అరకు వ్యాలీ. ఆప్షన్ 3 ఆప్షన్ 2 హార్స్లీ హిల్స్. ఆప్షన్ 2 హార్స్లీ హిల్స్ ఇస్ ద ఆన్సర్. హార్స్లీ హిల్స్ అనేది యాక్చువల్లీ బ్రిటిషర్స్ ఉన్నప్పుడు వాళ్ళ సమ్మర్ రిట్రీట్ కింద ఉండేది. అరకును లంబసింగి కూడా చల్లగానే ఉంటాయి, కానీ ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాత్రం మనం హార్స్లీ హిల్స్ అంటాం. హూ ఈస్ ద కరెంట్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఇవి కూడా మారుతూ ఉంటాయి కాబట్టి మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు అప్గ్రేడ్ ఇవి ఏమన్నా చేంజెస్ ఉంటే మీకు. ఓకే, హూ ఈస్ ద కరెంట్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఎస్ అబ్దుల్ నజీర్, బిశ్వభూషణ్ హరిచందన్, తమిళిసై సుందరరాజన్, ఆనందీబెన్ పటేల్. Current governor of Andhra Pradesh is S. Abdul Nazir. ఈయన మనకి ఫిబ్రవరి 2023 నుంచి ఉన్నారు. Which museum in Andhra Pradesh is famous for its Buddhist artifacts? ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ అవశేషాలకి ప్రసిద్ధి చెందిన మ్యూజియం ఏది? బాపు మ్యూజియం, అమరావతి మ్యూజియం, ట్రైబల్ మ్యూజియం, కాకినాడ మ్యూజియం. బుద్ధిస్ట్ ఆర్టిఫాక్ట్స్ అంటేనే మనకి అమరావతి అని చెప్పి గుర్తుకు రావాలి. ఆప్షన్ 2 అమరావతి మ్యూజియం ఇస్ ద ఆన్సర్. ఇది మనం ఆల్రెడీ ఒకసారి చెప్పాము, రిపీట్ అయినట్టుంది. విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హౌసెస్ ద వెలికొండ హిల్స్? వెలికొండ పర్వతాలు ఏ జిల్లాలో ఉన్నాయి? ప్రకాశం, శ్రీకాకుళం, కృష్ణా, వెస్ట్ గోదావరి. వెలికొండ పర్వతాలు అనేవి మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్నాయి. ఇవి మనకి ఈస్టర్న్ ఘాట్స్లో పడుతుంది. ఓకే, ఇందులో బయోడైవర్సిటీ, ఫారెస్ట్ రిజర్వ్స్ ఉంటాయి, అంటే జీవ వైవిధ్యం మరియు అడవి రక్షణకు ముఖ్యమైనది. 137 విచ్ థర్మల్ పవర్ స్టేషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో ఉన్న థర్మల్ పవర్ స్టేషన్ ఏది? సింహాద్రి, తారాపూర్, కోటా, ట్రాంబే. ఇది మనకి వైజాగ్కి దగ్గరగా ఉంటుంది. ఆప్షన్ 1 సింహాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ థర్మల్ పవర్ స్టేషన్ అంటే సింహాద్రి థర్మల్ పవర్ స్టేషన్ అనేది ఇట్ ఈస్ ఆపరేటెడ్ బై ఎన్టీపీసీ. ఇక్కడ మనము కోల్ని వాడి మనం ఎలక్ట్రిసిటీని తయారు చేస్తాం. 138 ద నాగార్జున సాగర్ డ్యామ్ ఈజ్ బిల్ట్ ఆన్ విచ్ రివర్? ఇది ఇందాక కూడా మనం చూసాము, ఇది మనకి కృష్ణా రివర్ మీద బిల్డ్ చేసాం. ఇన్ విచ్ సిటీ ఈజ్ ద శాతవాహన era Amaravati Stupa located? In which AP city is the Satavahana era Amaravati Stupa located? శాతవాహనుల యుగానికి చెందిన అమరావతి స్తూపం ఆంధ్రప్రదేశ్లో ఏ నగరంలో ఉంది? గుంటూరు, విజయవాడ, అమరావతి, ఏలూరు. ఆబ్వియస్లీ ఆప్షన్ 3 అమరావతిలో ఉంది. ఈ అమరావతిలో ఉన్న శాతవాహన ఎరా నుంచి ఏదైతే మనం స్తూపా చూస్తామో దిస్ ఈజ్ అ బుద్ధిస్ట్ మాన్యుమెంట్, అంటే బౌద్ధ మతానికి సంబంధించిన పురాతన నిర్మాణం. శాతవాహన డైనాసిటీ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పాలించే వాళ్ళు బుద్ధిజాన్ని పేట్రియలిజం చేశారు కాబట్టి అప్పటి నుంచి ఇవి అక్కడే ఉన్నాయి మనకి. 140 విచ్ ఆంధ్రప్రదేశ్ లీడర్ ఈజ్ నోన్ యాజ్ ఆంధ్రకేసరి? ఆంధ్రకేసరి అనే బిరుదుని ప్రసిద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ నాయకుడు ఎవరు? టంగుటూరి ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నీలం సంజీవరెడ్డి, అల్లూరి సీతారామరాజు. ఆంధ్రకేసరి ఇందాక కూడా చూసాం మనము, టంగుటూరి ప్రకాశం పంతులు. 141 ఇన్ విచ్ ఏపీ సిటీ ఈజ్? ఇది కూడా రిపీట్ అయినట్టుంది. విచ్ న్యూ క్లాస్ group has been included under the Dokka Seethamma Midday Meal Scheme in January 2025? January 2025 లో డొక్కా సీతమ్మ
మధ్యాహ్న భోజన పథకంలో కొత్తగా ఏ తరగతులను చేర్చారు? డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్ స్కీమ్లో విచ్ క్లాస్, ఏ క్లాస్ని, ఏ తరగతుల్ని చేర్చారు? జనవరి 2025 నుంచి స్టార్ట్ చేసి ఏపీ గవర్నమెంట్ మిడ్ డే మీల్ స్కీమ్ కింద క్లాసెస్ 11th and 12th అంటే ఇంటర్మీడియట్ పిల్లల్ని, జూనియర్ కాలేజ్ పిల్లల్ని అరౌండ్ 1.2 lakh స్టూడెంట్స్ ఫ్రమ్ పువర్ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళని కూడా ఈ మిడ్ డే మీల్ స్కీమ్ కిందకి యాడ్ చేశారు. ఆప్షన్ 4 11th and 12th తరగతులు. 143. What is the objective of distributing the Sarvepalli Radhakrishnan Vidyarthi Mitra kits? సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ ఉద్దేశం ఏమిటి? టు ప్రొవైడ్ ఫ్రీ లంచ్, ఉచిత మధ్యాహ్న భోజనాన్ని అందించడానికి, టు ఆఫర్ డిజిటల్ గ్యాడ్జెట్స్ అండ్ లెర్నింగ్ మెటీరియల్స్, డిజిటల్ పరికరాలు మరియు పాఠ్య వస్తువులను అందించడానికి, టు బిల్డ్ న్యూ క్లాస్ రూమ్స్, కొత్త తరగతి గదులను నిర్మించడానికి, టు ట్రైన్ టీచర్స్, ఉపాధ్యాయుల శిక్షణ కోసం. అందరి పిల్లలకి అన్నీ ఉండవు కదా, అంటే అన్ని ఇన్ఈక్వాలిటీ ఉంది, అసమానత ఉంది. దాన్ని తొలగించటానికి ఆ లక్ష్యంతో డిజిటల్ గ్యాడ్జెట్స్ని, లెర్నింగ్ మెటీరియల్స్ని పంచాలి అని చెప్పి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్స్ అన్న స్కీమ్ని స్టార్ట్ చేశారు. ఓకే, టు ఆఫర్ డిజిటల్ గ్యాడ్జెట్స్ అండ్ లెర్నింగ్ మెటీరియల్స్, డిజిటల్ పరికరాలు మరియు పాఠ్య పుస్తకాలను అందించడానికి. ఆప్షన్ 2 is your answer. Where has the government planned to establish a teacher training institute under recent reforms? తాజా విద్యా సంస్కరణల ప్రకారం టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది? గుంటూరు, వైజాగ్, తిరుపతి, అమరావతి. చాలాసార్లు మీరు నారా లోకేష్ మీటింగ్స్లో చెప్పటం కూడా వినే ఉంటారు, దట్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ని అమరావతిలో స్టార్ట్ చేస్తున్నామని. ఇంకా స్టార్ట్ చేయలేదు కానీ స్టార్ట్ చేస్తున్నామని చెప్పి. ఫ్రమ్ విచ్ అకాడమిక్ ఇయర్ విల్ ద న్యూ ఇంటర్మీడియట్ సిలబస్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఇది కూడా లేటెస్ట్, ఇప్పుడే వచ్చింది న్యూస్లోకి కదా. ఆంధ్రప్రదేశ్లో కొత్త ఇంటర్మీడియట్ సిలబస్ ఎప్పటి నుండి అమలులోకి రానుంది? 23, 24, 24, 25, 25, 26, 26, 27. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ సిలబస్ అనేది ఇప్పుడు వచ్చే ఇయర్ అంటే 2025-26 పిల్లలకి, ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోకి ఇప్పుడు జాయిన్ అవుతారో వాళ్ళ దగ్గర నుంచి సిలబస్ అనేది మారుతుంది. ఓకే, ఎవరైతే సెకండ్ ఇయర్లో ఉన్నారో వాళ్ళు ఎలాగో ఓల్డ్ సిలబస్ ఫస్ట్ ఇయర్ చేశారు కాబట్టి దే విల్ గో అహెడ్ 25-26లో దే విల్ గో అహెడ్ విత్ ద ఓల్డ్ సిలబస్. కానీ ఎవరైతే 10th పాస్ అయ్యి ఇప్పుడు 11thలోకి వస్తున్నారో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోకి, వాళ్ళకి కొత్త పుస్తకాలు, కొత్త సిలబస్ వస్తుంది. ఓకే, సో ఫ్రమ్ విచ్ అకాడమిక్ ఇయర్ విల్ ద న్యూ ఇంటర్మీడియట్ సిలబస్ బీ ఇంప్లిమెంటెడ్ అన్నప్పుడు ఆప్షన్ 3 2025-26. What is the purpose of the 100 Heroes of India ఫ్లాష్ కార్డ్ ఇనిషియేటివ్? 100 హీరోస్ ఆఫ్ ఇండియా ఫ్లాష్ కార్డుల ఉద్దేశం ఏమిటి? అసలు ఇది ఏంటి? ఇది ఇంకా రాలేదు, ఇట్ ఈస్ స్టిల్ ప్లానింగ్లోనే ఉంది, బట్ ఇట్ విల్ కమ్. 100 హీరోస్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిల్లల కోసం అని చెప్పి టు ఇంక్రీజ్ దేర్ పేట్రియాటిజం అండ్ వాళ్ళు వేరే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వాలి అని చెప్పి ఒక 100 మంది హిస్టరీలోంచి, మోడర్న్ పీపుల్లోంచి ఎవరైతే చాలా ఏదన్నా గొప్ప పని చేశారో వాళ్ళ గురించి ఫ్లాష్ కార్డ్స్ తయారు చేసి పిల్లలకి చూపిస్తే వాళ్ళకి అదొక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది అని చెప్పి స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఓకే, సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ 100 హీరోస్ ఆఫ్ ఇండియా? ఆప్షన్ 2 టు హెల్ప్ స్టూడెంట్స్ లెర్న్ అబౌట్ హిస్టారికల్ అండ్ మోడర్న్ ఇండియన్ ఐకన్స్. భారతదేశపు చారిత్రక ఆధునిక మహనీయుల గురించి విద్యార్థులకు పరిచయం చేయడానికి. ఎందుకంటే ఇంతకుముందు ఏంటి, మా చిన్నప్పుడు మాకు అమర్చిత్ర కథాసలు ఉండేవి. సో మాకు అప్పుడు టీవీ అవి ఉండేవి కాదు కాబట్టి ఆ అమర్చిత్ర కథల్లోంచి వాళ్ళందరి గురించి మనం చదివాం. ఓకే, కానీ ఇప్పుడు పిల్లలు పుస్తకాలు అనేవి చదవరు, దే ఆర్ గ్లూడ్ టు దేర్ ఫోన్స్ ఆర్ దే ఆర్ గ్లూడ్ టు దేర్ రీల్స్. అందుకని చెప్పి ఇలాంటి ఇనిషియేటివ్స్ని స్కూల్స్లో స్టార్ట్ చేయాలని చెప్పి డిసైడ్ చేశారు. 47. Which illustrated series plans to launch a child-friendly version of the Indian Constitution? భారత రాజ్యాంగాన్ని పిల్లల కోసం ఆకర్షణీయంగా
రూపొందిద్దాం అనుకునే సిరీస్ ఏది? ఇది కూడా ఇంకా ప్లాన్స్‌లోనే ఉంది. ఇంకా యాక్షన్‌లోకి రాలేదు. యాక్చువల్లీ ఇంకా టాక్సే నడుస్తున్నాయి. అమర్ చిత్ర కథ వాళ్ళతో టాక్స్ నడుస్తున్నాయి. అంటే ఒక కామిక్ లాగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి పిల్లలకి అర్థమయ్యేట్టు ఏదన్నా తయారు చేద్దాము అన్నది నడుస్తోంది. Which major steel company secured land in Andhra Pradesh for establishing an integrated steel plant? ఏ ప్రధాన ఉక్కు కంపెనీ ఆంధ్రప్రదేశ్లో సమగ్ర ఉక్కు కర్మాగారం స్థాపన కోసం భూమిని పొందింది? టాటా స్టీల్, ఆర్సిలర్ మిత్తల్, నిప్పాన్ స్టీల్ ఇండియా, జేఎస్డబ్ల్యూ స్టీల్, సేల్. ఇది మనకి ఆర్సిలర్ మిత్తల్, నిప్పాన్ స్టీల్ ఇండియా అనేది ఆంధ్రప్రదేశ్లో 7.3 మిలియన్ టన్స్ కెపాసిటీ, సంవత్సరానికి అంత స్టీల్ని మనం తయారు చేసే కెపాసిటీతో ఒక స్టీల్ ప్లాంట్ని పెట్టాలి అని చెప్పి ల్యాండ్ని కొనుక్కున్నారు. Amaravati Stupa, an important Buddhist monument, is located in which district of Andhra Pradesh? Andhra Pradesh Amaravati బౌద్ధ స్మారక స్తూపం ఏ జిల్లాలో ఉంది? ఓకే, అమరావతి అనేది మనకి గుంటూరు జిల్లాలో పడుతుంది. 150. The Amaravati site flourished as a center of Buddhist learning during which period? బౌద్ధ విద్యా కేంద్రంగా అమరావతి ఎప్పటి నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది? 12th to 15th century, 6th to 8th century, 3rd century BC to 12th century Common Era, 10th century BCE to 1st century CE. శాతవాహన డైనాసిటీ ఉన్నప్పుడు కదా. సో ఆప్షన్ 3 3rd century BCE to 12th century CE, క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 12వ శతాబ్దం వరకు. ఓకే, సో దట్ వాస్ ద లాస్ట్ క్వశ్చన్. కానీ మీకోసం ఒక క్వశ్చన్ ఇది. ఓకే, హూ ఇస్ ద కరెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆఫ్ నౌ? ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు, ఓకే, అన్నీ మారుతుంటాయి, కానీ ఇప్పుడు హూ ఇస్ ద కరెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఈ క్వశ్చన్ మీకోసం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎవరు? బొత్స సత్యనారాయణ, అమిత్ షా, నారా లోకేష్, పవన్ కళ్యాణ్. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.